మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ సాయంకాలం వేళ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మరి ప్రతి వారం కూడా మనము ఆన్లైన్లో గ్యాదర్ అవుతూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక మంచి అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి గత వారము లేక గత కొద్ది వారాలుగా మరి యొక్క బైబిల్ స్టడీలో మనం యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేసినటువంటి బోధనలు, టీచింగ్స్ లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం, ఆయన చెప్పినటువంటి బోధనలు, ఆయన చేసిన పరిచర్య, అది మన మెయిన్ సబ్జెక్టు. ద లైఫ్, మినిస్ట్రీ, టీచింగ్స్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దాన్ని మనము ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ గా నేర్చుకుంటున్నాం. ఇదివరకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించాం. రెండవ భాగంలో మనం ఉన్నాం. అందులో భాగంగా ద టీచింగ్స్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధించినటువంటి అనేక బోధనలలో కూడా మనము కొన్నిటిని, చాలా ప్రాముఖ్యమైన వాటిని ఎంపిక చేసుకొని వాటిని మనం లోతైన విధానంలో ఇన్డెప్త్ గాను, అలాగే సిస్టమాటిక్ వేలో, ఒక క్రమమైనటువంటి రీతిలో, అంటే ఆ వాక్యము ప్రభు చెప్పినప్పుడు ఏ సందర్భంలో ప్రభు చెప్పారు, ఆ యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, అది మన జీవితాలకు అంటే దాన్ని ఎలా వ్యాఖ్యానించాలి మనం, అలాగే ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలి, ఎలాగ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము ముందుకు కొనసాగించుకోవాలో ఆ విషయాన్ని నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఐ యామ్ సేయింగ్స్ అనే టాపిక్ మనము స్టార్ట్ చేశాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటే తన యొక్క దైవత్వము గురించి, తన యొక్క మహిమ గురించి, తన యొక్క బలం గురించి కానీ, తన యొక్క శక్తి గురించి ఆయన చెప్పారు. తన యొక్క మహిమ గురించి కానీ, తన యొక్క దైవత్వం గురించి, తన శక్తి గురించి యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని విషయాలు తెలియచేశారు. సో అందులో భాగంగానే మనము ఇదివరకే కొన్ని విషయాలు పరిశీలన చేశాం. ఆ యొక్క ఐ యామ్ సేయింగ్స్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నారో వాటిని గురించినటువంటి తెలిపినటువంటి సంగతులు. ఒకసారి మనం వీటిని చూసినట్టయితే, మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఆయన ఏమై ఉన్నారో తన గురించి తాను చెప్పినటువంటి మాటలు ఈ స్లైడ్ మీద మీరు ఇప్పుడు చూస్తున్నారు. మొట్టమొదటి ఐ యామ్ సేయింగ్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారమును నేనే అని యోహాను సువార్త 6:35లో ప్రభువారు చెప్పారు. రెండవదిగా ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, లోకమునకు నేను వెలుగై ఉన్నాను అని ప్రభువారు చెప్పారు యోహాను సువార్త 8:12లో. అలాగే ఐ యామ్ ద డోర్, ద్వారమును నేనే అని ప్రభు చెప్పారు. సో గత 3 వారాలుగా ఆ 3 మాటలు లేక 3 స్టేట్మెంట్స్ ని మనము స్టడీ చేశాం. ఈరోజు 4వది, ద 4th వన్, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్, గొర్రెలకు నేనే మంచి కాపరిని అని ప్రభువారు చెప్పినటువంటి ఆ యొక్క మాటను ఈరోజు మనం తీసుకొని దాన్ని మనము ధ్యానించాలి. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆ యొక్క మాట, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. రైట్, నేను మీకు లింక్ పంపించేటప్పుడు ఆ లింక్లో కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు మెన్షన్ చేశాను. అవి చూసారండి? ఎస్, థ్యాంక్ యూ. అవి కూడా చూడండి, ఎందుకంటే అవి వాటిని మనం బేస్ చేసుకొని ఈరోజు ఈ యొక్క బైబిల్ స్టడీ జరగబోతుంది. అండ్ దే ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్, దే ఆర్ వెరీ ఇన్ డెప్త్ అండ్ దే ఆర్ వెరీ ప్రాక్టికల్ ఆల్సో అట్ ద సేమ్ టైం. ఓకే, రైట్. ఒకసారి నేను మీకు స్టార్టింగ్లోనే వాటిని ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను. అవి రిమైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకా ఆ పర్టికులర్ టెక్స్ట్లోకి వెళ్ళి అప్పుడు మనం ఆ యొక్క వాక్య భాగాన్ని పరిశీలన చేసి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఆయన గొర్రెలకు మంచి కాపరి ఉన్నారో అది చూద్దామండి. కాబట్టి దయచేసి ఎవరైనా ఒకరు ఆ క్వశ్చన్స్ అన్ని కూడా చదవండి. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. How does Jesus lead his sheep and what does it mean to follow him as the good shepherd? Right. Leadership and guidance. Yes. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు నేను మంచి కాపరిని అన్నప్పుడు ఇది దేనికి సంబంధించిన విషయం అంటే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు
ద లీడర్షిప్ అండ్ గైడెన్స్ ఆఫ్ జీసస్. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక నాయకుడిగా ఉండి, అలాగే మనకు ఆయన ఒక గైడ్గా, అంటే సలహా లేక సూచనలు తెలియచేసే ఒక గైడ్గా, ఒక లీడర్గా, ఒక గైడ్గా ఆయన మరి మనకుంటూ ఏ రీతిగా మంచి కాపరిగా ఉండబోతున్నాడో మనం ఈరోజు చూడబోతున్నాం. రైట్. అలాగే సెకండ్ క్వశ్చన్ అండి, చదవండి. In what way does Jesus protect his sheep from danger and harm? ఎస్, ఇది రెండవ ప్రశ్న. నేను అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ. భద్రత, క్షేమము అనే విషయానికి సంబంధించినటువంటి విషయం ఇది. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరి అన్నప్పుడు ఆయన మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ఈ ప్రమాదాలు, అపాయాలు, కుట్రలు, శత్రువులు పన్నే కుట్రలు, వీటి నుంచి ఎలాగ ఆయన మనల్ని భద్రపరుస్తాడు, హౌ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ us అనే విషయాన్ని ఈ రోజున మనం చూడబోతున్నాం. నెక్స్ట్ అండి, థర్డ్ క్వశ్చన్ ప్లీజ్. What does it signify that the good shepherd knows his sheep? రైట్. నేను గొర్రెలకు మంచి కాపరి అన్నప్పుడు ఇప్పుడు ఆయన ఒక కాపరిగా తన గొర్రెల విషయమై ఎటువంటి వ్యక్తిగత ఆ యొక్క నాలెడ్జ్, పర్సనల్ నాలెడ్జ్, అంటే ఆయన మన గురించి ఎలా తెలుసుకుంటూ ఉన్నాడు, అంటే మనల గురించిన అవగాహన ఆయనకి ఎంత ఉందో అది కూడా మనం ఈరోజు స్టడీ చేయబోతున్నాం. ఫోర్త్ వన్ అండి. How does Jesus provide for the needs of his sheep both physically and spiritually? ఎస్, ఇక నాలుగవదిగా ఈనాటి బైబిల్ స్టడీలో మనం ముఖ్యంగా ఫోకస్ చేయబోయే విషయం ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రొవిజన్ అండ్ కేర్ ఆఫ్ ద షెపర్డ్. ఒక కాపరి ఏ రీతిగా తన ప్రజలకు అవసరమైనటువంటి ఆ యొక్క అవసరాలు కానీ, ఆ భద్రత కానీ, లేకపోతే ఆయన చూపించేటువంటి శ్రద్ధ, హౌ హీ కేర్స్ అనే విషయాలు మనకు భౌతికంగా కానీ, ఆత్మీయంగా కానీ ఏ రీతిగా ఆయన మన అవసరాలను తీర్చేటటువంటి ఒక వ్యక్తిగా ఉండబోతున్నాడో మరి మనము చూడబోతున్నాం. తర్వాత అండి నెక్స్ట్ క్వశ్చన్. How is Jesus' willingness to lay down his life for his sheep a key aspect of his role as the good shepherd? గమనించండి, ఇక్కడ మనము వి గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సాక్రిఫిషియల్ లవ్ ఆఫ్ అ గుడ్ షెపర్డ్. గొర్రెలకు మంచి కాపరిగా ఏ రీతిగా ఆయన ప్రేమ మన పట్ల చూపించిన ఉన్నాడు, అది కూడా ఒక త్యాగపూర్వకమైనటువంటి ప్రేమ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లవ్ బట్ ఇట్స్ అ సాక్రిఫిషియల్ లవ్. మరి ఆయన మంచి కాపరిగా, మరి మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణము పెట్టును అని యోహాను సువార్త 10లో ఉంది. ఇప్పుడు మనం అక్కడికి రాబోతున్నాం ఆ టెక్స్ట్కి. మరి ఆయన మన కొరకు ఏ రీతిగా ఆ ప్రాణము పెట్టనై ఉన్నారు మంచి కాపరిగా కూడా అది చూడబోతున్నాం. నెక్స్ట్ అండి. What does it mean to have a personal relationship with Jesus as your shepherd? నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు చెప్పినప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ ఇన్ రిలేషన్షిప్ విత్ ద ఫ్లాక్. సో ఆయన మనకు కాపరి, మనము ఆయన మేపిడి గొర్రెలుగా ఉన్నాం. ఇప్పుడు ఈ మంచి కాపరితో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి, వ్యక్తిగత సంబంధం, పర్సనల్ రిలేషన్షిప్ ఏ రీతిగా కలిగి ఉండాలో మనం ఈరోజు అది నేర్చుకోబోతున్నాం. తర్వాత అండి 7వది. How can we identify false shepherds who do not truly care for their sheep? రైట్. గమనించండి, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు చెప్పినప్పుడు ఆ రోజుల్లో మరి మంచి కాపర్లు కాకుండా మరి గొర్రెలకు హాని కలిగించే కాపర్లు కూడా ఆ రోజుల్లో ఉన్నారు. దీని గురించి మనకు పాత నిబంధనలో కూడా యెహెజ్కేలు 34వ అధ్యాయంలో కూడా అటువంటి మరి అబద్ధ ప్రవక్తలు కావచ్చు, లేకపోతే వారిని మోసపరిచేటటువంటి యాజకులు కావచ్చు, మరి నాయకులు అని చెప్పుకుంటూ కూడా మరి ప్రజలను మరి తప్పుదారి పట్టించేటటువంటి వారు కూడా ఉన్నారు. వారిని ఈ అధ్యాయంలో ప్రభువారు దొంగలతో పోల్చారు. అఫ్ కోర్స్ అది సాతానుకు అలాగే వాడి అనుచరులకు గుర్తుగా ఉంది. అది నేను తర్వాత ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడికి వద్దాం. అయితే ఈ బైబిల్ స్టడీలో మరి మనం యేసుక్రీస్తు ప్రభువారు అంటే మిగతా వారితో పోల్చినప్పుడు ఆయన ఏ రీతిగా మనకు ఒక మంచి కాపరిగా ఉన్నారో
అది మరి మనం చూడబోతున్నాం. ఇక చివరిగానండి 8వ ప్రశ్న ఒకసారి చదువుతారా? How can we apply the Hmm. characteristics of a good shepherd to our own lives, particularly in our leadership roles? రైట్. ఇంకా చివరిగా ఈనాటి బైబిల్ స్టడీలో ఇది 8వ ప్రశ్న. నేను గనక అక్కడ నెంబర్స్ వేయలేదు, కానీ మీరు అవి రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. లేదంటే తర్వాత దీన్ని రికార్డ్ చేసి పంపిస్తాం కాబట్టి అక్కడ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరి అని చెప్పినప్పుడు, ఒక మంచి కాపరికి ఉండవలసినటువంటి ప్రాథమికమైన లక్షణాలు, ఏ లక్షణాలు క్రీస్తులో మనం చూడగలం. మరి అవి చూసిన తర్వాత ఇప్పుడు ఆయనతో మనం ఎటువంటి మరి ఆయన మేపిడి గొర్రెలుగా మనము మన గొర్రెల కాపరితో ఎటువంటి మరి సంబంధం లేక సహవాసం కలిగి ఉండాలి. అలాగే ఇక మన అనుదిన జీవితంలో మరి ఆ కాపరి క్రింద మనం ఉంటూ, ఆ కాపరి నాయకత్వం క్రింద మనం ఉంటూ ఏ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, ఏ రీతిగా మనము ముందుకు కొనసాగాలి, మనకు ఎదురయ్యే సమస్యల మధ్యలో, శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో, ఇబ్బందులు, ఇరుకుల మధ్యలో మనము గొర్రెలకు మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అడుగు జాడుల్లో ముందుకు నడుస్తూ ఏ రీతిగా మనము కూడా మంచి గొర్రెలుగా ఉండగలం. ఆయనైతే మంచి కాపరి అని చెప్పారు. మనము కూడా మరి ఆయన గొర్రెలుగా ఉన్నాం కాబట్టి మనం కూడా ఏ రీతిగా మంచి గొర్రెలుగా ఉండగలమో కూడా ఈ రోజున మరి మనము అధ్యయనం చేయబోతున్నాం. కాబట్టి దయచేసి ఈ విషయాలు, అంటే ఈ 8 ప్రశ్నలు నేను స్టార్టింగ్ లో వేస్తున్నాను. వీటిని మరి మన యొక్క అధ్యయనంలో వాటిని మనం డీటెయిల్ గా చాలా వివరాల్లోకి వెళ్ళి మరి మనము స్టడీ చేయనే ఉన్నాం. కాబట్టి మనందరూ కూడా ఆ ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్ తో, ప్రార్థనా పూర్వకంగా, ప్రేయర్ఫుల్ గా మీ బైబిల్, నోట్బుక్, పెన్ దగ్గర ఉంచుకొని ఈ యొక్క బైబిల్ స్టడీస్ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. తర్వాత చివరిలో మనకు ఒక 5-10 నిమిషాలు నేను టైం ఇస్తాను మీకు. అప్పుడు మీరు ఈ రోజున నేర్చుకున్న విషయాలను, సంగతులను కూడా మీరు అక్కడ తెలియపరచవచ్చు. రైట్. మనకు బైబిల్లో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ గొర్రెలు అలాగే గొర్రెల కాపరి అనే ఒక మాట, అనే పదము మరి మనకు సాదృశ్య రూపకంగా తెలియచేయబడింది. ఇప్పుడు చూడండి, బైబిల్లో మనం కొన్ని లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ సింబాలిక్ ఇంటర్ప్రిటేషన్ 2 విషయాలు ఉన్నాయండి. అంటే ఒకటి మనము ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే సంగతులు, అలాగే మరి సాదృశ్య రూపకంగా మనము అర్థం చేసుకునే విషయాలు 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ గొర్రెలు, గొర్రెల కాపరి అనే ఈ 2 పదాలు ఇమేజరీ లాంగ్వేజ్, సింబాలిక్ లాంగ్వేజ్. ఇది ఒక సాదృశ్య రూపకమైనటువంటి పదాలుగా మనము అర్థం చేసుకోవాలి. మనకు బైబిల్లో ఓకేనండి, మనకు సుమారు 194 వచనాలు NIV బైబిల్, ఇంగ్లీష్లో NIV బైబిల్ తీసుకుంటే మరి మనం ఆ యొక్క గొర్రెల గురించి ప్రస్తావించబడింది. అలాగే పాత నిబంధనలో మనకు బాగా తెలిసినటువంటి వారు అందరూ కూడా అబ్రహాం మొదలుకొని ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, దావీదు, మిగతా అనేక మంది వారందరూ కూడా గొర్రెల కాపరులుగానే మనం చూస్తాం. ఆ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వృత్తిగా లేక పనిగా వారు గొర్రెల కాపరులుగా వాళ్ళు ఆనాటి ఇశ్రాయేల్ సమాజంలో వారు ఉండేవారు. కాబట్టి అది చాలా సర్వసాధారణం. ఇప్పుడు ప్రజలకు గొర్రెలు లేక గొర్రెల కాపరి అనే విషయం ప్రజలకు అందరికి బాగా తెలుసు కాబట్టి దేవుడు అదే పదజాలం, అదే ఇమేజరీ, అదే లాంగ్వేజ్, అదే వొకాబులరీ దేవుడు కూడా తీసుకొని, నేను మీకు మంచి కాపరిగా ఉన్నాను, మీరు నా గొర్రెలుగా లేక ప్రజలుగా ఉన్నారనే విషయాన్ని దేవుడు తెలియచేశాడు. మరి దేవుడు ఆ భాషలో చెప్పినప్పుడు లేక ఆ పదజాలం ఉపయోగించినప్పుడు ప్రజలు దాన్ని ఒక విధంగా చెప్పాలంటే దాన్ని ఈజీగానే అర్థం చేసుకున్నారు. అదేమి వారికి పెద్దగా కష్టంగా లేదు. అది ఈజీగానే వాళ్ళు అర్థం చేసుకున్నారు. తర్వాత మనం గమనిస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ కీర్తన 23 మనందరికి బాగా తెలుస్తుంది కదండి. యెహోవా నా కాపరి,
నాకు లేమి లేదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. గమనించండి, ఇది బైబిల్లో లేక పాత నిబంధనలోనే చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక వాక్య భాగం. సో దేవుడు ఇక్కడ తనను తాను ఏ రీతిగా బయలుపరుచుకున్నాడు అని మనం చూస్తే, గాడ్ ఈజ్ అవర్ గ్రేట్ షెపర్డ్. దేవుడు మనకు ఒక గొప్ప కాపరిగా తనను తాను బయలుపరుచుకున్నాడు పాత నిబంధనలో. అలాగే ఇప్పుడు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేది క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా మనకు ఆయన మంచి కాపరిగా ఉన్నారో కూడా మరి మనము చూడబోతున్నాం. అలాగే పాత నిబంధనలో యెషయా గ్రంథము 53 మనం చదివినప్పుడు అక్కడ కూడా గొర్రెలకు సంబంధించినటువంటి 2 ప్రాముఖ్యమైన వచనాలు మనం చదువుతాం. దయచేసి ఎవరైనా యెషయా గ్రంథము 53:6 చదవండి. తెలుగైనా పర్వాలేదు, ఇంగ్లీష్ బైబిల్ అయినా పర్వాలేదండి. చదవండి. ఐషియా 53:6. 53:6. అసలు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఏమనండి, మనమందరము ఎవరి వలె త్రోవ తప్పిపోయామండి? గొర్రెల వలె, షీప్. చూసారా? సో ఇశ్రాయేలీలకు ఆ యొక్క పదజాలం షీప్, గొర్రెలు అనే పదం ఉపయోగించబడింది. అలాగే ఇదే అధ్యాయంలో సేమ్ చాప్టర్, ప్లీజ్ రీడ్ ద నెక్స్ట్ వర్స్ 7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుడినట్లు అతడు నోరు తెరవలేదు. రైట్. ఇక్కడ ఆ ల్యాంబ్, గొర్రె పిల్ల అనేది ఎవరి గురించి చెప్పబడుతుందండి? జీసస్. ఇక్కడ జీసస్ గురించి. రైట్. ఆ పై వచనంలోనేమో 53:6 అక్కడ మనందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు అని గొర్రెల గురించిన మాట మనకు, అంటే ఆనాటి ఇశ్రాయేలీల సమాజానికి ఈనాటి మనకు అక్కడ వ్రాయబడింది. కింద 7వ వచనంలోనైతే మరి అక్కడ అది యేసుక్రీస్తుకు సంబంధించిన మాట. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లగా మరి మౌనముగా ఉండెను అని గొర్రెపిల్ల అనే మాట యేసుక్రీస్తుకు ఆపాదించబడింది. అదే గొర్రెపిల్ల, ల్యాంబ్ అనే మాట మళ్ళీ మనము ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొర్రెపిల్ల రక్తము చిందించి ఏ రీతిగా మానవాళికి ఆయన రక్షణను గురించి ఉన్నారో, ఆ గొర్రెపిల్ల అనేటువంటి మాట మళ్ళీ అక్కడ కూడా మరి ఆయనకు సంబోధించబడింది. గమనించండి. అందుకే మనం స్టార్టింగ్లోనే ఈ బైబిల్ స్టడీలో ఈ గొర్రెలు లేక గొర్రెల కాపరి అనేటటువంటి ప్రస్తావన గురించి లేక ఆ సందర్భం గురించి మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే ఇప్పుడు గొర్రెల యొక్క కొన్ని లక్షణాలు చూద్దామండి. గొర్రెల యొక్క కొన్ని లక్షణాలు. మరి సాధారణంగా ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరి అయి ఉన్నానని చెప్పినప్పుడు ప్రభు మరి ఆయనను గురించి గొర్రెల కాపరిగా ఆయన పోల్చుకున్నాడు. విశ్వాసులను ఎలా పోల్చాడు? గొర్రెలతో ఆయన పోల్చాడు. జస్ట్ ఇట్స్ ఎ అనాలజీ, అంటే కంపారిజన్, పోలిక. ఇప్పుడు ఎందుకు మరి గొర్రెల యొక్క లక్షణాలు కనుక మనం కొన్ని చదివితే, కొన్ని తెలుసుకుంటే అది మనకు నిజంగా చాలా సహాయకరంగా ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా గొర్రెలు అన్నప్పుడు, షీప్ అన్నప్పుడు అవేమి చాలా తెలివైనవి, చాలా జ్ఞానము కలిగినవిగా మనకేమీ కనబడవు. ఇంకా చెప్పాలంటే అవి చాలా కొంచెం జ్ఞానము తక్కువ, తెలివి తక్కువగానే మరి మనకు కనిపిస్తాయి. ఓకే. సో కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే అవేమి పెద్ద తెలివి కలిగినటువంటి జంతువులేమీ కాదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభు మరి పాము గురించి మాట్లాడేటప్పుడు పాము వలె వివేకము కలిగి ఉండు అన్నారు కదండి. బి వైజ్ లైక్ సర్పెంట్స్ అని. సర్పెంట్స్ గురించి చెప్పేటప్పుడు అవి చాలా, వాటిలో ఇంకొక విషం అనేటటువంటి ఒక నెగిటివ్ లక్షణం ఉన్నప్పుడు కూడా మరి అవి జ్ఞానము కలిగి పరిస్థితులను ముందే పసిగట్టేటువంటి ఒక వివేచన వాటికి ఉంది అని వాటి గురించి
చెప్పారు. అది అంటే ఒక విధంగా చెప్పాలంటే అది చాలా స్మార్ట్. గొర్రె అనేది పెద్ద ఇట్స్ నాట్ వెరీ స్మార్ట్. షీప్ అనేది అది పెద్ద ఏమీ స్మార్ట్ ఏమీ కాదు. తర్వాత ఇంకా కొన్ని లక్షణాలు చూసినట్టయితే వీటికి వినికిడి బాగా ఉంటుంది కానీ ఎక్సలెంట్ హియరింగ్, కానీ పూర్ ఐసైట్. వాటికి చూపు మాత్రము అంత బాగా పనిచేయదు. వినికిడి బాగా ఉంటుంది, వింటాయి, కానీ చూపు వాటికి తక్కువగా ఉంటుంది. సో అందుకే ఈ గొర్రెల కాపరి ఎలా నడిపిస్తూ అతను సౌండ్ చేస్తూ ఉంటాడో ఆ మార్గం కూడా అవి వెళ్తూ ఉంటాయి. ఆ సౌండ్ని అవి ఆధారం చేసుకొని వెళ్తూ ఉంటాయి. తర్వాత మరికొన్ని లక్షణాలు కనుక మనం చూస్తే వాటిలో ఒక విధమైనటువంటి మొండి లక్షణం కూడా ఉంటాయి. స్టబర్న్ అనేది కూడా మనం చూస్తాం. ఒక్కొక్కసారి అవి ముందుకెళ్ళవు. కొన్నిసార్లు వాటిని తోయాల్సి ఉంటుంది. లేక కొన్నిసార్లు ఆ కాపరిది మీరు కానీ చూసే ఉంటుంది కదండి, విలేజెస్లో ఆ గొర్రెల్ని మేపుకొని వెళ్ళేటటువంటి ఆ గొర్రెల కాపరి మీరు కానీ చూస్తే కొన్నిసార్లు అతను తన కర్రతో, తన చేతిలో చిన్న కర్ర ఉంటుంది కాబట్టి ఆ కర్రతో వాటిని ఇలా చిన్న చిన్నగా కొట్టడం కానీ, అవి అలాగే ఉంటే లేక ఎక్కడో చూస్తూ ఉంటే వాటిని కొంచెం పుష్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అది కొన్నిసార్లు అవి అవి మొండికి వేస్తాయి. దే ఆర్ స్టబర్న్ ఎట్ టైమ్స్. ఓకే, ఇంకా మరికొన్ని లక్షణాలు ఇఫ్ యూ వాంట్ టు సీ, షీప్ ఆర్ మోస్ట్లీ సబ్మిసివ్. అవి చెప్పాలంటే ఒక విధంగా అవి లోబడేటటువంటి జంతువులే. కాకపోతే అన్నిసార్లు కాదు, వాటిని ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు కూడా గొర్రెల కాపరి దగ్గర ఉండి అవి మాట వినేటట్టుగా వాటితో సంభాషిస్తూ వాటికి అర్థమయ్యే యాక్షన్స్ చేస్తూ ఉంటే అప్పుడు దే ఆర్ సబ్మిసివ్. ఇంకా తర్వాత ఇంకొక లక్షణం ఏంటంటేనండి, గొర్రెలు వాటిలో స్వతహాగా ధైర్యము అనే లక్షణం ఏమి ఉండదు. ఇంకా చెప్పాలంటే వాటిలో పిరికితనం అనేది, భయం అనేది ఉంటుంది. నార్మల్గా అవేమి స్వతహాగా ధైర్యంగా అంటే సింహంలాగా లేక పులిలాగా మనం అనుకున్నప్పుడు చాలా ధైర్యంగా గాండ్రించడం, లేకపోతే శత్రువు వస్తున్నప్పుడు ధైర్యంగా అటాక్ చేసే లక్షణం వాటికైతే లేదు. ఇంకా తర్వాత చెప్పాలంటే దీనికి కనెక్షన్ పాయింట్ ఏంటంటే, షీప్ ఆర్ మోస్ట్లీ డిఫెన్స్లెస్. నేను చెప్పినట్టుగా ఎవరైనా శత్రువులు వస్తుంటే వాటి మీద దాడి చేయడానికి తోడేలు కావచ్చు, నక్కలు కావచ్చు, లేకపోతే పులి కావచ్చు, సింహం కావచ్చు, ఇంకా ఏవైనా ఖడ్గ మృగాలు చాలా రకాలు ఉన్నాయి కదండి, క్రూర మృగాలు, వైల్డ్ యానిమల్స్. అవి వస్తూ ఉంటే కనుక వీటిని తినివేయడానికి, వీటిని చంపడానికి, తినివేయడానికి వస్తూ ఉంటే తమను తాము పెద్దగా అవేమి డిఫెండ్ చేసుకోలేవు. పెద్దగా వాటిని డిఫెండ్ చేసుకొని పోరాడి ఫైట్ బ్యాక్ చేసి ఓకేనా, ఆ ఫైట్లో వాళ్ళే అవేమి గొర్రెలేమి గెలవలేవు. వాటికి అంత శక్తి అయితే వాటికి లేదు. ఇంకా తర్వాత ఇంకొక లక్ష్యం ఏంటంటే గొర్రెల గురించి, షీప్ టెన్ టు వాండర్ అండ్ గెట్ లాస్ట్. అంటే అవి ఎలాగంటే ఎటు పోతే అటు అట్లా తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక డైరెక్షన్లోనే వెళ్ళాలి అన్నట్టుగా ఉండవు. ఒక్కొక్కసారి ఏదైనా వాటికి తోస్తే కనుక మనం ఇటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళిపోతుంటాయి. లేకపోతే అటు ఏదైనా సౌండ్ వచ్చింది అనుకోండి, అటు వెళ్ళాలని కనుక వాడికి అనిపిస్తే మళ్ళీ అటు వెళ్ళడము. అట్లా వెళ్తూ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, అవి దారి తప్పిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. లేక గుంపులోనే ఉండకుండా కొన్నిసార్లు అవి కుడికి కానీ ఎడమకి కానీ ఓకేనండి అవి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. సో అది ఒక లక్షణం, దే టెన్ టు వాండర్. సరే, ఈ విషయాలన్నీ కూడా అందుకే మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోతామని చదివాం కదండి ఐజైయా 53లో. ఎస్, సేమ్ థింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దే టెన్ టు వాండర్ అండ్ గెట్ లాస్ట్. గొర్రెలు త్రోవ తప్పిపోయే అవకాశం ఉంది. అంటే గొర్రెల కాపరి ఉన్నప్పటికీ కూడా అతడు ముందుండి వాటిని నడిపిస్తున్నప్పుడు కొన్ని గొర్రెలు అటు ఇటు తప్పిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే మనకి ఆ మాట, మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది అని యెషయా 53లో మన గురించి వ్రాయడం జరిగింది. ఎందుకంటే గొర్రెలు ఆ లక్షణం ఉంది, దే టెన్ టు వాండర్ అండ్ గెట్ లాస్ట్. సో కాబట్టి ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ షీప్. గొర్రెల గురించి మనం ఆలోచిస్తే ఇవన్నీ లక్షణాలు మనం చూడొచ్చండి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం చెప్పాలంటే సింప్లీ పుట్, షీప్ నీడ్ ఎ షెపర్డ్. ఇప్పుడు గొర్రెలకు ఎవరు అవసరం అండి? గొర్రెల కాపరి అవసరం. ఎందుకు? బికాస్ దే ఆర్ నాట్ ద స్మార్టెస్ట్, దే నీడ్ ఎ హెల్పర్.
షెపర్డ్. వాటి ఐసైట్ పూర్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒకరు ముందు నడుస్తూ వాటిని సరైన త్రోవలో నడిపించే ఒక కాపరి కావాలి. దే నీడ్ ఎ షెపర్డ్. తర్వాత అవి కొన్నిసార్లు స్టబర్గా ఉంటాయని చెప్పాను, భయపడుతూ ఉంటాయని చెప్పాను, అంత ధైర్యం వాటికి లేదని చెప్పాను. ఎవరైనా ఎనిమీస్ వస్తే అటాక్ చేసే కెపాసిటీ, శక్తి, సామర్థ్యం వాటిలో ఉండదు కాబట్టి ఓడిపోయే అవకాశం ఉంది, లేకపోతే దారి తప్పిపోయే అవకాశం ఉంది, గుంపులో ఉండకుండా అటు ఇటు తిరిగి దారి తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టే ఇప్పుడు వాటికి ఎవరు అవసరమండి? ఎస్, షీప్ నీడ్ ఎ షెపర్డ్. అందుకే గొర్రెలకు ఇప్పుడు గొర్రెల కాపరి అవసరం. ఆ కాపరి ఉంటే ఏం చేస్తాడు? కాపరి ఉంటే వాటికి తోడుగా ఉండి ఆయన సరైన మార్గంలో వాటిని నడిపిస్తారు. అలాగే ఏదైనా ఒక ఖడ్గ మృగం లేక క్రూర మృగం, వైల్డ్ యానిమల్ కనుక వాటి మీద దాడి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన దగ్గరుండి ఆయనే పోరాడి లేక ఆయనే ఫైట్ చేసి వీటికి ఏమాత్రము హాని జరగకుండా, ప్రమాదం జరగకుండా ఆయన వాటిని కాపాడతారు. ఆయన డిఫెండ్ చేస్తారు. ఎందుకంటే అవి డిఫెండ్ చేసుకోలేవు కాబట్టి తమను తాము. ఇంకా షెపర్డ్ ఆయన డిఫెండ్ చేస్తారు. ఇక తర్వాత అన్ని విషయాల్లో కూడా భద్రత అనేది గొర్రెలకు ఉంటుంది. అందుకనే గొర్రెలకు గొర్రెల కాపరి అవసరం. ఆ రోజుల్లో యేసు ప్రభువారు జన సమూహములను చూచినప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని చూసి వారి మీద కనికరపడ్డాడు అని ఒక మాట మనం సువార్తల్లో చూస్తాం. ఓకే, జీసస్ saw the multitude as those without shepherd, sheep without shepherd, sheep without shepherd. కాపరి లేని గొర్రెల వలె వాళ్ళందరూ ఉన్నారని, అంటే వాళ్ళందరూ కూడా త్రోవ తప్పిపోయారని, లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చిన దారిలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అందరూ ఒకే మంచి దారిలో వెళ్ళట్లేదు. ఇప్పటిదాకా నేను చెప్పాను గొర్రెలకు లక్షణాలన్నీ కూడా ఎస్, ఇవన్నీ వీటన్నిటిలో కూడా ఇవన్నీ మరి మనకు అన్వయించుకుంటే, మనుషులకు అన్వయించుకుంటే మనలో కూడా ఎటువంటి లోపాలు, పొరపాట్లు, బలహీనతలతో మనం కూడా సరైన దారి విడిచిపెట్టి త్రోవ తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆ రోజుల్లో యేసు ప్రభువారు ఆ జన సమూహాలను చూచినప్పుడు ఆయన వారి మీద ఒక విధంగా చెప్పాలంటే కనికరపడ్డాడు. హి వాస్ మూవ్డ్ విత్ కంపాషన్. వై? హి సా దెమ్ యాజ్ ఎ షీప్ వితౌట్ షెపర్డ్. వారికి ముందు నడిచే ఒక నాయకుడు లేకపోతే కాపరి లేడు కాబట్టి ఇక ఎవరికి నచ్చినటువంటి దారిలో వారు వెళ్తూ ఆ రీతిగా దేవుని మార్గాల నుండి తొలగిపోయి ఉన్నారు. అందుకని ప్రభువారు చూసి ఒక విధంగా చెప్పాలంటే వారి మీద బాధపడ్డాడు, కనికరపడ్డాడు కూడా. అండ్ అఫ్ కోర్స్ విచ్ ఇస్ వై హీ హెస్ కమ్. అందుకొరకు ఆయన వచ్చారు కదండి ఈ లోకంలోకి. ఎందుకు? ఒక మంచి కాపరిగా ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు తప్పిపోయినటువంటి గొర్రెల వలె మనం ఉన్నటువంటి మరి మనకు ఇప్పుడు సరైన మార్గంలో నడిపించడానికి, ఆ యొక్క దైవికమైన మార్గంలో ఆయన నడిపించి ఇప్పుడు మనం వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానం, చేరవలసినటువంటి ఆ యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఒక మంచి లీడర్గా, షెపర్డ్గా, నాయకుడిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. అందుకనే మనకు తప్పిపోయినటువంటి మరి మనకు ఆ యొక్క గొర్రెల కాపరి అవసరం. అందుకే లూకా సువార్త 19:10లో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చను అనే మాట మనం చూస్తాం. కాబట్టి మనందరం కూడా పాపము చేత నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మరి మనలను వెదకి రక్షించి మళ్ళీ మనల్ని నిజమైనటువంటి సరైన మార్గంలో పెట్టడానికే యేసు ప్రభువారు మన కొరకు గొర్రెల కాపరిగా ఈ లోకానికి ప్రభువారు దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి గొర్రెలకు మరి మనం ఫిజికల్ గా కూడా ఆలోచించినా కూడా గొర్రెల కాపరి అవసరం. గొర్రెలు అవంతకవే వెళ్ళిపోయి మేత మేసి చక్కగా మళ్ళీ తిరిగి అవి ఇంటికి రావు. అందుకే ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా అలా చూడరు కదండి. ఖచ్చితంగా ముందు కానీ లేకపోతే వెనక కానీ గొర్రెల కాపరి ఉంటాడు. కొన్నిసార్లు ఇద్దరు ఉండొచ్చు, లేక ముగ్గురు ఉండొచ్చు. అంటే వాళ్ళకున్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి వాటిని బట్టి వాటిని కంట్రోల్ చేయడానికి కొన్నిసార్లు గుంపుగా కూడా కొంతమంది గొర్రెల కాపరులు గొర్రెలు తీసుకొని వాటిని మేపడానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క షెపర్డ్ ఖచ్చితంగా ఉండాలి. గొర్రెల కాపరి ఖచ్చితంగా గొర్రెల దగ్గర ఉండాలి. అది మొట్టమొదటిగా మనం తెలుసుకుందామండి. తర్వాత గమనించండి, మనకి తెలుగులో ఇక్కడ తెలుగు బైబిల్లో
గొర్రెలకు మంచి కాపరి అని ఉంది కదండి. అయితే వాస్తవంగా మనం కనుక గ్రీక్ టెక్స్ట్ కనుక మనం చదివితే, బైబిల్ ఒరిజినల్ గా అంటే పాత నిబంధన హెబ్రీ భాష, కొత్త నిబంధన గ్రీక్ భాష కాబట్టి ఆ గ్రీక్ వర్డ్ గుడ్ అనే పదానికి కాలోస్ అనే ఒక వర్డ్ యూజ్ చేశారు. కాలోస్ అనే ఒక పదము అంటే తెలుగులో మనకు మంచి అనే దానికి గ్రీక్ భాషలో కాలోస్ అనే పదం అంటే దట్ మీన్స్ బ్యూటిఫుల్, ఎక్సలెంట్, ప్రీ ఎమినెంట్, లవ్లీ, ఆనరబుల్ అనే అర్థాలన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ తెలుగులో ఒక మంచి అనే పదం రాశారు కానీ అదంతా అప్ టు ద మార్క్ అయితే కాదనమాట. అంటే అది ఒరిజినల్ గా యాజ్ ఇట్ ఈస్ మీనింగ్ అయితే కాదు. దానికి కొంచెం దగ్గరగా వచ్చే మీనింగ్ మంచి అని పెట్టారు కానీ ఇంక చెప్పాలంటే ఇప్పుడు మీకు తెలుసు ఎక్సలెంట్ అంటే శ్రేష్టమైన కదండి, లవ్లీ ప్రేమించదగినటువంటి, ఆనరబుల్ గౌరవించదగినటువంటి. ఓకేనండి. సో కాబట్టి ఇలాగా ఆ అర్థాలు వచ్చేటటువంటి మాటలు అక్కడ వాడబడ్డాయి. కాబట్టి అవన్నీ కలిపి మనం కనుక చూస్తే ఈయన కేవలం ఏదో మంచి కాపరి మాత్రమే కాదు, ఈయన శ్రేష్టమైనటువంటి కాపరి, అద్భుతమైనటువంటి కాపరి, ప్రేమించదగినటువంటి కాపరి, గౌరవించదగినటువంటి కాపరి, మనం గణపరచదగినటువంటి కాపరి. హీఈస్ ఎన్ ఎక్సలెంట్ షెపర్డ్, హీఈస్ ఎ లవ్లీ షెపర్డ్, హీఈస్ ఎ ఆనరబుల్ షెపర్డ్, హీఈస్ ఎ ప్రీఎమినెంట్ షెపర్డ్. హీఈస్ నాట్ జస్ట్ గుడ్ షెపర్డ్, రైట్? సో గుడ్ అనేది యాక్చువల్గా కరెక్ట్ కాదు, జస్ట్ దాన్ని ఏదో ఒక కొంచెం అర్థం వచ్చేటట్టు గుడ్ అని పెట్టారు. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అంత కరెక్ట్ వర్డ్స్ కాదు. ఎగ్జాక్ట్ వర్డ్స్ అయితే ఇదనమాట. అంటే యేసయ్య చెప్పినప్పుడు ఇది ఈజ్ ఎన్ ఎక్సలెంట్ షెపర్డ్, ఈజ్ ఎ లవ్లీ షెపర్డ్, ఈజ్ ఎ ఆనరబుల్, బ్యూటిఫుల్, ప్రీఎమినెంట్ షెపర్డ్. అందుకే ఆయన అంత గొప్ప కాపరిగా, అందుకే మళ్ళీ మన బైబిల్లో ఇంకొక 2 చోట్ల మనకి ఇక్కడ యోహాను సువార్త 10:11లోనేమో గొర్రెలకు మంచి కాపరి అని ఉంది. అలాగే హెబ్రీ పత్రికలోను, మొదటి పేతురు పత్రికలో కూడా ఆయన గొప్ప కాపరి, గ్రేట్ షెపర్డ్ అని అక్కడ ఉంటుంది. అలాగే హీ ఈస్ ద చీఫ్ షెపర్డ్, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, చీఫ్ షెపర్డ్. You can write down these 3. First you can write down these words. ఇక్కడ మనకేమో గుడ్ షెపర్డ్ ఉంది కదండి, John 10:11. And then there are 2 more. John 10:11 is good shepherd. Yes. And then there is one more phrase called great shepherd. Great shepherd. Great shepherd. The difference? Yeah, just a minute. I'm just looking into this. I will tell you 2 more references. Okay, Andy. And meanwhile, you can write down the chief shepherd also can write down. Yes. Don't worry, Pastor, you can give it later also. It's okay. I'm giving it right away. Right. So, great shepherd can be great shepherd. Yes. Yeah, I'll just send it across to you, Andy. Okay. Okay. Yeah, but you can write down these 3 things. One is a good shepherd, that is here, and then there is one more great shepherd, and then we have a chief shepherd. Okay. Yes, and that's it. Okay, yeah, I noted them down. Sure. I will just send you 2 more references by text ద్వారా మీకు పంపిస్తాను.
సో ఓకే, థ్యాంక్ యూ. దట్ ఈస్ వై వెన్ యూ పుట్ దోస్ టూ టుగెదర్, అంటే ఈ మూడు కనుక మనం కలిపి చదివితే ఇక్కడేమో గుడ్ షెపర్డ్, అక్కడ చీఫ్ షెపర్డ్ అండ్ గ్రేట్ షెపర్డ్. సో అప్పుడు ఆ రెండు కూడా మనకి కలిపినప్పుడు ఈ యాక్చువల్ మీనింగ్ అనేది వస్తుంది అనమాట. ఏంటి, గ్రీక్ లో క్యాలోస్ ఉంది కదండి ఇక్కడ, అంటే ఎక్సలెంట్ షెపర్డ్ అని, లవ్లీ షెపర్డ్ అని, ఆనరబుల్ షెపర్డ్ అని. ఓకే, డెఫినెట్లీ అది మరి తప్పకుండా మరి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆ జస్ట్ స్టార్టింగ్ ది గుడ్ అనేది మంచిది. యాక్చువల్గా మనకి ఇంగ్లీష్ గ్రామర్ లో పాజిటివ్ డిగ్రీ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీకు తెలుసు కదండి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని ఉంటుంది. సో యేసుక్రీస్తు ప్రభువు వారు సూపర్లేటివ్ బెస్ట్ అన్నమాట. సో పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. ఆ సూపర్లేటివ్ డిగ్రీ మనం జీసస్ కి ఉపయోగించవచ్చు అనమాట. సో అంటే ఆయన అంత గొప్ప కాపరి అని, గొప్ప కాపరి. ఓకే, రాసుకోండి. యూ కెన్ రైట్ ఆఫ్ దిస్ రెఫరెన్స్. ఐ గాట్ ఇట్. గ్రేట్ షెపర్డ్ అనే దానికి హీబ్రూస్ 13, 20 and 21. ఓకే, Hebrews 13, 20, 21. 21. That is the great shepherd. Great shepherd. Yeah. Now I'll give you one more reference for the chief shepherd. అంటే ప్రధాన కాపరి, తెలుగులో అయితే ప్రధాన కాపరి. ఓకే, 1 Peter 5:4. Okay, thank you so much. Yeah, yes అండి. So later on you can just put these three together. సో ఇక్కడేమో మనకి జాన్ 10:11 లోనేమో గుడ్ షెపర్డ్ కదండి. సో అలాగా మనకి యోహాను సువార్తలోను, ఈ యొక్క హెబ్రీ పత్రికలోను, అలాగే పేతురు పత్రికలో ఉన్నటువంటి ఈ 3 టర్మ్స్, గుడ్ షెపర్డ్, గ్రేట్ షెపర్డ్ అండ్ చీఫ్ షెపర్డ్. సో ఇవన్నీ మనం కలిసి స్టడీ చేసినప్పుడు డెఫినెట్లీ జీసస్ ఈజ్ అ వండర్ఫుల్ షెపర్డ్ అనే ఒక అర్థము మనకు వస్తుంది. రైట్, గమనించండి. ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడితే అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి వెళ్ళడానికి ముందుగా, ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఇన్ జనరల్ టర్మ్స్, వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఏ గుడ్ షెపర్డ్? ఓకేనండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ ఒక్కొక్కటి ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని చదవండి. స్లైడ్ మీరు చూస్తున్న పాయింట్స్ అండి. ప్లీజ్ రీడ్ దెమ్. A good shepherd knows his sheep intimately, better than they know themselves. రైట్ అండి. సో జనరల్గా ఏంటంటే ఒక మంచి కాపరి అంటే మామూలుగా గొర్రెలు కాసేవారు, వాళ్ళకి తెలుసు అంటే గొర్రెల గురించి. అక్కడ అందులో ఏ గొర్రె యొక్క లక్షణం ఏంటి, ఏది యాక్టివ్గా ఉంటుంది, ఏది డల్గా ఉంటుంది, లేకపోతే ఏదైనా గొర్రెలు ఎప్పుడైనా అప్పుడు మనకులాగా ఒకటి సిక్ అవుతుంటాయి కదండి. సో ఏది సిక్ అయింది, దేనికి గాయమైంది అని ఆయన గొర్రెల కాపరి ఎవరైతే వాటిని మేపుతూ ఉంటాడో, కాపరిగా ఉంటాడో, వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే గొర్రెలతోనే వాళ్ళు అక్కడ ఉండి టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి, వాటిని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి, వాటిని పట్టించుకుంటూ ఉన్నారు కాబట్టి, దే వుడ్ నో వెరీ ఇంటిమేట్ వే. అంటే చాలా అన్ని డీటెయిల్స్ వాళ్ళు తెలుసు. మనం నిజంగా ఆశ్చర్యపోతాం. మనం గనక ఇఫ్ యూ హ్యాపీ టు విజిట్ ఎ షెపర్డ్, మీరు కనుక ఎవరైనా గొర్రెలు మేపుతున్న వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మరి కొద్దిసేపు మీరు టైం స్పెండ్ చేసి ఇలాంటివి కనుక అడిగితే డెఫినెట్గా మనమే ఆశ్చర్యపోతాం. సో ఆ గొర్రెల గురించి అఫ్కోర్స్ అవేమి వాటి అవేమి నోరు తెరిచి చెప్పలేవు కదండి. నాకు ఈరోజు బాగాలేదు, నేను సిక్ అయ్యాను, లేకపోతే నేను ఇలా ఈరోజు నాకు డల్గా ఉంది, అవి తెలియకపోయినా వాటి యొక్క బిహేవియర్ని బట్టి, వాటి యొక్క సిచ్యువేషన్ ఎవరు ఈజీగా చెప్తారు. సో హీ నోస్ వెరీ వెల్. సెకండ్ అండి, చదవండి. A good shepherd cares for, feeds and leads the sheep in the way they should go. అవునండి. జనరల్గా ఓకేనా, మనం ఫస్ట్ ఒక సాధారణ గొర్రెల కాపరి గురించి, అంటే ఆయన ఏ రీతిగా ఉంటాడో, అతని లక్షణాలు ఏ రీతిగా ఉంటాయో ఒక మంచి గొర్రెల కాపరి అని తెలుసుకుంటున్నాం. సో అతను ఏం చేస్తాడు, గొర్రెల విషయమై శ్రద్ధ తీసుకుంటాడు, అంతే కదండి. సో అవి ఏమాత్రం వాటికి చిన్న గాయమైనా, లేక అవి కుంటుతూ ఉన్నా, అంటే నడవలేకుండా కుంటుతూ ఉన్నా కదండి, వాటి పట్ల శ్రద్ధ చూపించి వాటికి ఆహారాన్ని, నీటిని ఓకేనండి టైం టు టైం ఓకేనా ఆయన వాటికి ప్రొవైడ్ చేయడం, అలాగే అవి ఇంకా రైట్ వేలోనే వాటిని గైడ్ చేయడం. ఏదైనా ప్రమాదం
వస్తుంది, పొంచి ఉంది అనుకుంటే అటువైపు వెళ్లకుండా ఒక రైట్ వేలో అతడు వాటిని తీసుకుని వెళ్తాడు. రైట్, ఇంకా నెక్స్ట్ అండి. A good shepherd disciplines and corrects the sheep when necessary for their own good. రైట్, వాటి మంచి కోసమే ఈ మంచి కాపరి చేసే పనులు. ఇంకొకటి ఏంటంటే వాటిని డిసిప్లిన్ చేయడము, వాటిని సరిచేయడం. అందుకే నేను చెప్పాను, ఒకవేళ ఏదైనా గొర్రె 2-3 సార్లు చెప్పినా కూడా అది గొర్రెలన్నిటితో కలిసి రాకుండా ఒకవేళ అటు కానీ ఇటు కానీ రైట్ కానీ లెఫ్ట్ కానీ వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఒక దెబ్బ, చేతిలో కర్ర ఉంటుంది కాబట్టి ఆ కర్రతో ఒక దెబ్బ వేసి వాటికి మళ్ళీ ఓకేనండి ఆయన వాటిని ఇటువైపు రమ్మని పిలవడం చెప్తుంది. సో ఎందుకు ఆ దెబ్బ వేస్తాడు, ఎందుకు దాన్ని కొంచెం హార్ష్గా కొన్నిసార్లు అరవడం జరుగుతుంది అంటే అది ఆ గొర్రె మంచు కోసమే. ఇప్పుడు ఆ గొర్రె ఈ గుంపులో మందలో ఫ్లాక్లో కాకుండా అటేటో ఒక గొర్రె వెళ్ళిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? ప్రమాదం కదండి. సో ఏవైనా వైల్డ్ యానిమల్స్ వచ్చినప్పుడు చాలా ఈజీ, ఇదేమీ డిఫెండ్ చేసుకోలేదు కాబట్టి, డిఫెండ్ చేసుకోలేని యానిమల్ కాబట్టి షీపు ఈజీగా అక్కడ మరి ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది, చనిపోవడానికి ఎన్నో అవకాశం. కాబట్టి అందుకే ఇప్పుడు అది ముందే గొర్రెల కాపురు తెలుసు కాబట్టి వాటిని డిసిప్లిన్ చేయడం కూడా జరుగుతుంది. రైట్, నెక్స్ట్ అండి. A good shepherd carries the sick and hurting even when he has to discipline it. రైట్, అందుకే మీరు నేను మీకు చూపించిన ఫస్ట్ స్లైడ్ మీకు ఒకసారి చూపిస్తానండి. ఒక ఇమేజ్ అక్కడ నేను పెట్టాను, ఆ ఇమేజ్ చూడండి. రైట్, ఫస్ట్ ఈ ఇమేజ్ చూసి చెప్పండి. ఇక్కడ కార్నర్ లో మీరు చూస్తున్నారండి ఇమేజ్. ఈ కార్నర్ లో జీసస్ విత్ ద షీప్, ఆ గొర్రె పిల్ల ఎక్కడుందండి? He is carrying it. ఆయన దాన్ని చేతులతో మోస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక పిక్చర్ మీకు చూపిస్తాను, అక్కడ చెప్పండి గొర్రె ఎక్కడుంది? భుజం పైన ఉంది. ఎస్, అక్కడ ఏకంగా ఇట్స్ దేర్ ఆన్ హిస్ షోల్డర్స్ కదండి. ఆయన ఏకంగా దాన్ని భుజం పైన వేసుకున్నాడు గొర్రెను. చెప్పండి, ఎందుకు భుజం పైన వేసుకున్నారు అనుకుంటున్నారు? He has disciplined it, or it's actually wounded and cannot walk maybe. ఎస్, అవునండి. సో కొన్నేమో కింద ఉన్నాయి కదండి గొర్రెలు ఆ ఇమేజ్ లో, ఇదేమో ఏకంగా ఆయన ఎత్తుకున్నాడు. సో అది సిక్ అయినప్పుడు, కొన్ని గొర్రెలు అలాగా సిక్ అయినప్పుడు కానీ, లేకపోతే వాటికి కాలుకి దెబ్బ తగిలినప్పుడు కానీ, లేకపోతే కాలు విరిగినప్పుడు కానీ, ఆ కట్టు కట్టినప్పుడు కూడా, ఇంకా కట్టు కట్టినా కూడా వాటికి సరిగ్గా నడవలేనప్పుడు ఇక ఏం చేస్తాడండి గొర్రెల కాపరి? సరేలే అది వదిలేద్దాం అన్నట్టు అది అక్కడే వదిలిపెడతాడు, దారిలో వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? ఆయనే దాన్ని మోసుకొని వెళ్తాడు. సో దట్స్ ఇట్. సో ఈ ఇమేజ్ చూడగానే అండి, ఎస్ ఇట్స్ వెరీ మూవింగ్ ఇమేజ్ కదండి, ఇట్స్ వెరీ రియల్. అంటే యేసు ప్రభువారు ఈ రీతిగా అంటే జనరల్గా మనం ఒక నార్మల్ గొర్రెల కాపురం తీసుకున్నా కూడా అతను చేసే పని అదే, ఈ క్యారీస్ దెమ్. ఓకే, అది ఇంకా చివరిగా చూడండి, ఇంకా 2 ఉన్నట్టున్నాయి, చదవండి. A good shepherd gathers the strays and finds the lost. Jesus gave the parable of leaving the 99 to find the one that had strayed and got lost. రైట్, అవునండి. ఒకవేళ ఏదైనా మందలో నుంచి, ఫ్లాక్ లో నుంచి గొర్రె తప్పిపోతే తప్పకుండా, అంటే ఒక మంచి కాపర్ అయితే, అందుకే నేను అక్కడ పైన టైటిల్ క్వశ్చన్ ఇచ్చాను, వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఏ గుడ్ షెపర్డ్. మంచి వ్యక్తి అయితే తప్పకుండా అతను ఏం చేస్తాడండి, దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడైతే ఉందో మరి దాన్ని ఖచ్చితంగా తీసుకుని మళ్ళీ మందలో కలపడానికి అతడు ప్రయత్నం చేస్తాడు, కష్టపడతాడు, రిస్క్ తీసుకుంటాడు. ఓకే, అదండి. ఇక చివరిగా చదవండి. A good shepherd protects and defends his sheep and fights off enemies. అవునండి. సో నేను చెప్పినట్టుగా ఏవైతే ఖడ్గ మృగాలు, క్రూర మృగాలు, వైల్డ్ యానిమల్స్ వస్తూ ఉంటాయో వీటిని తినివేయడానికి, దాడి చేయడానికి, ఆ పరిస్థితిలో అతనే డిఫెండ్ చేసి, అతనే ఫైట్ చేసి, అతనే వాటిని మరి ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ముందుంటాడు. అది జనరలీ జాబ్ ఆఫ్ ఏ గుడ్ షెపర్డ్. ఓకేనండి. మనం జస్ట్ ఇంకా ఫిజికల్ సెన్స్లో మనం మాట్లాడాలంటే సాధారణంగా గొర్రెల కాపరులు వాళ్ళు ఇవే చేస్తారు, ఇవి న్యాచురల్గా వాళ్ళు చేస్తారు, ఇదేదో వాళ్ళు దానికి కష్టపడక్కర్లేదు కూడా. ఎందుకంటే వాళ్ళ గొర్రెలతో వాళ్ళు ఉన్నప్పుడు ఓకేనండి, వాళ్ళు ఇంకా దాంతో ఇన్చూన్ అయిపోయి ఉంటారు. కాబట్టి ఇంకా న్యాచురల్గానే వారిలో ఈ లక్షణాలు మీరు చూస్తారు.
ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి కాపరి, గొర్రెల కాపరి గురించి చూసాం ఈ లక్షణాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎవరిలో చూడగలమండి? ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో చూడగలం. ఇంకా చెప్పాలంటే ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఈ లోక సంబంధంగా ఫిజికల్లీ స్పీకింగ్ ద హ్యూమన్ షెపర్డ్స్ ఏదైతే వారు చెయ్యలేదో లేక వారు చేయలేనివి కూడా మన యొక్క శ్రేష్టమైనటువంటి గొప్ప కాపరి, ప్రధాన కాపరిని యేసయ్య ఆయన చేయగలడు. సో మనం ఆ టెక్స్ట్లోకి వెళ్తున్నప్పుడు అది మనం చూడబోతున్నాం. సో మనం ఈ లోక సంబంధంగా ఫిజికల్ షెపర్డ్స్ని యేసయ్యతో పోల్చినప్పుడు యేసయ్య ఇంకా వీరికన్నా కూడా హై పొజిషన్లోనే యేసయ్య ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మనుషులుగా కొన్ని చేయలేనివి యేసయ్య కొన్ని ఆయన చేసి చూపించారు, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా. రైట్, అవేంటివో మరి చూద్దాం. కాబట్టి ఈ రోజున ఈ యోహాను సువార్త 10 మన ముందు ఉంచుకుందామండి. జస్ట్ మీ అందరి బైబిల్స్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ జాన్ 10. ఇందులో కొన్ని వచనాలు నేను తర్వాత ఒక్కొక్క వచనం చదవమని చెప్తాను. అప్పుడు మీరు రెడీగా ఉండి ఒక్కొక్కరు కూడా మీరు బైబిల్ చదవచ్చు. సో జాన్ 10, యోహాను సువార్త 10వ అధ్యాయం అంతట్లో కూడా మనకు మెయిన్ థీమ్ ఆఫ్ ద చాప్టర్ ఏంటంటే జీసస్ ద గుడ్ షెపర్డ్, మంచి కాపరిగా పేర్కొనబడినటువంటి యేసుక్రీస్తుని ఇక్కడ మరి మనం చూస్తాం యోహాను సువార్త 10లో. కాబట్టి అది మెయిన్ టెక్స్ట్గా మనం తీసుకొని ఇక ఈ మంచి కాపరికి ఉన్నటువంటి లేకపోతే ఈ అద్భుతమైన కాపరి ఏ రీతిగా, అద్భుతమైనటువంటి రీతిగా మనకు ఆయన కాపరిగా ఉన్నారో ఈరోజు ఒక 7 ప్రాముఖ్యమైనటువంటి మార్గాలు మీతో పంచుకోబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు షేర్ 7 wonderful ways to tell that Jesus is our good shepherd. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మంచి కాపరి అయి ఉన్నారని చెప్పడానికి ఒక 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఆ 7 విషయాలను మీతో కొంచెం కోరుతున్నాను. మాట్లాడిన వాళ్ళు మైక్ మీట్లో పెట్టుకోండి, సౌండ్ వస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు మీరు మైక్ ఆన్ చేసుకోవచ్చు. మిగతా టైంలో ప్లీజ్ మ్యూట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి ఆ పాయింట్. Christ has received you as a gift from the Father. Right. My Father who has given them to me is greater than all, and no one is able to snatch them out of the Father's hand. రైట్, ఆ వచనాన్ని నేను తెలుగులో చదువుతున్నాను, వినండి. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. గమనించండి, యాజ్ ఏ గుడ్ షెపర్డ్ యేసుక్రీస్తు వారు మనకు మంచి కాపరిగా మరి ఏ రీతిగా మనకు ఆయన తోడుగా ఉన్నారు మంచి కాపరిగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బై హ్యావింగ్ యూ అండ్ మీ యాజ్ హిస్ పొజిషన్. ఇంకా చెప్పాలంటే మనము ఆయనకు సొత్తై ఉన్నాం, లేక అందుకే మన బైబిల్లో మనము ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా మనందరూ ఉన్నాం. సో ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది అంటే యోహాను సువార్త 1:12 ప్రకారం, అకార్డింగ్ టు జాన్ 1:12, ద మూమెంట్ లైక్ యు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచిన దినము మొదలుకొని నీవు నేను మనందరూ కూడా ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా మారాం. సో వీఆర్ ఆల్ గాడ్స్ చిల్డ్రన్. సో బైబిల్లో చాలాసార్లు రిపీటెడ్గా వీఆర్ ఆల్ గాడ్స్ చిల్డ్రన్ అనే విషయం చాలా స్పష్టంగా చెబుతుంది. అంత మాత్రం కాదు, ఇక ఎప్పుడైతే మనము మనం కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నామో, ఇప్పుడు మనందరికీ తెలుసు తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆస్తి ఎవరికి వస్తుందండి? వాళ్ళ తర్వాత నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు. ఓకేనండి, కుమారులకు, కుమార్తెలు కూడా వస్తుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనము ఆయన రాజ్య వారసులు అని బైబిల్ చెప్తుంది. అంటే ఆయన రాజ్యంలో మనము కూడా హక్కుదారులు. అంటే ఆయన మన కొరకు ఒక స్వాస్థ్యం, అంటే ఒక ఆస్తి మనకు కూడా మరి ఇవ్వనై ఉన్నాడు. ఇట్స్ అ స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్. కాబట్టి తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే దేవుడు మనల్ని గొప్పగా ఆయనకు సంబంధించినటువంటి రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. అలాగే పౌలు అంటాడు, మనం వీఆర్ గాడ్స్ కొలీగ్స్, కోవర్కర్స్ అంటాడు, కోలేబరర్స్ అలాంగ్ విత్ గాడ్. అంటే చూడండి మన యొక్క స్థితి, అంటే ఒకప్పుడు మనము స్లేవ్స్ గా ఉన్నాం, పాపానికి బానిసలుగా ఉన్న మనల్ని
దేవుడు స్లేవ్స్ గా ఉన్న మనల్ని సన్స్ గా, డాటర్స్ గా దేవుడు మార్చి, అంత మాత్రం కాదు, కో-హెయిర్స్ విత్ గాడ్ ఇన్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యంలో మనకంత ఉన్నతమైన స్థానం దేవుడు కల్పించాలని ఒక గొప్ప ప్రణాళిక దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. సో ఇప్పుడు నీవు నేను ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచామో, అప్పుడు మనము దేవునికి, అంటే ఆయనకు గొర్రెలుగా ఉండడానికి, క్రీస్తు మన గొర్రెల కాపరిగా ఉంటూ ఆయన గొర్రెలుగా మనం ఉండడానికి ఒక గిఫ్ట్ గా మనలను ఆయన కలిగి ఉన్నాడు. ఓకే, సో కాబట్టి నౌ వీఆర్ హిస్ పొజిషన్, నౌ దట్ వీ బిలాంగ్ టు హిమ్. అందుకే క్రైస్తవులు అంటారు కదండి, జనరల్లీ క్రిస్టియన్స్ అంటే దాని అర్థం ఏంటి? పీపుల్ హూ బిలాంగ్ టు ద లార్డ్, అంటే క్రీస్తుకు చెందినవారు. క్రీస్తుకు చెందినవారు, క్రిస్టియన్స్ అనే పదం. క్రైస్తవులు అంటే ఎవరు? వీళ్ళు క్రీస్తుకు చెందినవారు. అంటే ఇప్పుడు మన ఓనర్ ఎవరు, లేకపోతే మన యొక్క తండ్రి ఎవరు, ఫాదర్ ఎవరు? ఓకే, కాబట్టి మనము క్రీస్తు యేసునకు చెందిన వారమై ఉన్నాము. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us know this evening that when Christ says that I am the good shepherd, ఇప్పుడు మనము గొర్రెలుగా ఉన్నాము, గొర్రెలు ఆయన మేపిడి గొర్రెలము, ఆయన మనకు కాపరిగా ఉన్నారు. సో let us know for sure that we belong to the Lord, King of Kings and the Lord of Lords. ఆయన మనకు షెపర్డ్ కాబట్టి, ఆయన మనకు గొర్రెల కాపరి కాబట్టి మనము ఆయనకు చెందినవారు. See, we don't belong to this world, but we belong to heaven, or we belong to Christ. అందుకే యేసయ్య ఏం చెప్పారంటే, మీరు ఈ లోకంలో ఉన్నారు కానీ మీరు లోకస్తులు కాదు, అంటే లోక సంబంధులు మీరు కాదు. అంటే ఈ లోకంలోనే మనం జీవించాలి, ఈ లోకంలో మన యొక్క కార్యకలాపాలు, ఎడ్యుకేషన్, జాబ్, బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ, బట్ దెన్ వీఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. although we live in this world, we are not of the world. అంటే మనం లోకంలో జీవిస్తున్నాం కానీ లోక సంబంధులు మన కాదు. మరి ఎవరు సంబంధులు? ప్రభు సంబంధులం, రైట్? ప్రభుకి చెందినటువంటి వారం, ఆయనకు కుమారులుగాను, కుమార్తెలుగాను, స్వాస్థ్యముగాను, ఆయన రాజ్య వారసులుగాను, అలాగే ఆయన ఎన్నుకున్నటువంటి మన 1 పేతురు 2:9 చదివితే అక్కడ ఉంటుంది, మనము దేవుడు మనల్ని ఆయన యొక్క స్వకీయమైన సంపాద్యముగాను, రాజులైన యాజక సమూహముగాను, ఆయన సొత్తైన ప్రజలుగాను. ఆయన సొత్తైన ప్రజలు. ఇప్పుడు మనం మన సొత్తు కాదు. అకార్డింగ్ టు రోమన్స్ 6:19 అనుకోండి, నౌ దట్ వీ బిలాంగ్ టు ద లార్డ్. మనం ప్రభుకి చెందినవారు, మన సొత్తు కాదు, దేవుడికి చెందినవారు. కాబట్టి అది మనకి ఎటువంటి నిరీక్షణ ఏది కలగచేస్తుంది? గొప్ప కాన్ఫిడెన్స్ మనలో కలిగచేస్తుంది. ఇప్పుడు ఎవరైనా చూడండి, వాళ్ళు ఎందుకు కొంతమంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారంటే, నేను పలాని ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని, లేకపోతే పలాని గ్రూప్కి చెందిన వ్యక్తిని, లేకపోతే పలాని కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని, లేకపోతే పలాని ఓకేనా సో అండ్ సో మినిస్టర్ యొక్క రిలేటివ్ నేను, లేకపోతే అలాగా ఈ లోక సంబంధంగా ఏవైతే వాళ్ళు గొప్పగా ఎంచుకుంటారో, లోక సంబంధంగా ఏవైతే గొప్పగా ఎంచుకున్న వాటిని బట్టి వాళ్ళు చాలా ధీమాతోనూ, కాన్ఫిడెంట్ గాను, ధైర్యంగా ఉంటారో, ఇప్పుడు నీవు నేను ఎప్పుడైతే మన ప్రభువే మనకు కాపరి అని మనం గ్రహిస్తామో, ఇంకా ఆ రోజు నుంచి మనం కూడా ధీమాగా, భరోసాతో, చాలా మరి కాన్ఫిడెంట్గా, సంతోషంతో మనం కూడా ఈ లోకంలో జీవించవచ్చు. ఎందుకంటే మన తండ్రి ఎవరు? మన తండ్రి ప్రభువు. మనం ఎవరికి చెందిన వాళ్ళం? ప్రభుకి చెందిన వాళ్ళం. మన కాపరి ఎవరు? ఆయన మన కాపరి. మన నిరీక్షణ ఎవరు? మన ప్రభువే మన నిరీక్షణ. పౌలు అన్నట్టుగా 1 కొరింథీ 1:31లో మన అతిశయం ఎవరు? ప్రభువే మన అతిశయం. కాబట్టి మనకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? రివార్డ్ ఇచ్చేది ఎవరు? మన ప్రభువే మనకు ప్రతిఫలం ఇస్తాడు. చెప్పండి. 1 Corinthians 1:31. ఓకే, థ్యాంక్ యూ. 1 Corinthians 1:31. మన అతిశయం క్రీస్తే. మనకు ప్రతిఫలం, రివార్డ్. హూ ఇస్ గోయింగ్ టు రివార్డ్ us for our faith and for all that we do? Christ. అది ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 14-15లో ఉంటుంది. ఫిలిపియన్స్ 3:14-15. క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ us. సో కాబట్టి అంటే మనము క్రీస్తుని బట్టే ఈ లోకంలో మనకు ఏదైనా
సంతోషం కానీ, ఆదరణ కానీ, నిరీక్షణ కానీ, భరోసా కానీ, ధైర్యం కానీ అన్నీ కూడా. ఎందుకు? మనం ఆయనకు చెందినటువంటి వారం. సో కాబట్టి ఎప్పుడైతే నేను గొర్రెలకు మంచి కాపరి అని చెప్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us know that we all belong to Jesus. ఓకేనండి. మనము ఈ లోకానికి చెందిన వారం మనం కాదు. లేకపోతే మన రియల్ ఐడెంటిటీ, ఓకేనా? అఫ్కోర్స్ మనకందరికి కూడా ఫిజికల్గా మనకి పేరెంట్స్ ఉన్నారు, బ్లడ్ రిలేటివ్స్ మనందరికి ఉన్నారు, వాళ్ళతో మనం మంచి రిలేషన్షిప్ కూడా కలిగి ఉండాలి. ఇదంతా ఒక ఎత్తు. బట్ అల్టిమేట్లీ ఏది సుపీరియర్ అని గనక ఆలోచిస్తే, ద రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్ విత్ అవర్ లార్డ్, దట్ కౌంట్స్ ఎ లాట్. దట్ ఈస్ సుపీరియర్ థింగ్. అది చాలా గ్రేట్ థింగ్. ఓకేనండి. సో కాబట్టి ఈ రోజున మనం అది గనక కలిగి ఉంటే ఇక మనం దేనికి పెద్దగా డిస్కరేజ్ అవ్వమండి. ఈ లోకంలో మనకు వచ్చే ఇబ్బందులు బట్టో, శ్రమల్ని బట్టో మరి మనం పెద్దగా ఆలోచించం. ఎందుకంటే మనము ఆయనకు చెందిన వారం కాబట్టి. ఇంకా ప్రభు ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఇంకా ఆయన చూసుకుంటాడు అన్నట్టుగా ఈ లోకంలో మనం కృంగిపోకుండా ధైర్యంగా జీవించడానికి కూడా ఈ మాట మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా దీని గురించి మీరు ఆలోచించాలి. కాబట్టి మనం క్రీస్తుకు చెందిన వారము అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. రెండవదిగా చదవండి. Christ knows you completely. I am the good shepherd. I know my own and my own know me. Just as the Father knows me and I know the Father. రైట్. తెలుగులో కూడా ఈ వాక్యాన్ని ఎవరైనా చదువుతారండి? ఆల్రెడీ తీసుంటే చదవండి. జాన్ 10 దగ్గరే ఉంచుకోండి మీ బైబిల్ ఓపెన్గా. 14-15 వాక్యాలు నేను చదువుతున్నాను తెలుగులో. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరి గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అని ఈ 2 వచనాల్లో యోహాను సువార్త 10-14-15 వచనాలు ప్రభు చెప్తున్నారు. సో రెండవ అర్థం ఏంటంటే, నేను చెప్పాను 7 సంగతులు ఇందులో ఉన్నాయని. యేసయ్య మంచి కాపరి అని చెప్పినప్పుడు, సో క్రైస్ట్ ఈస్ ద గుడ్ షెపర్డ్ అని చెప్పినప్పుడు వాట్ డస్ ఇట్ మీన్? క్రైస్ట్ నోస్ యూ కంప్లీట్లీ, నోస్ యూ అండ్ మీ కంప్లీట్లీ. మరి ఎలాగైతే నేను ఇంతకుముందే చెప్పాను, ఈ లోకపరంగా ఒక గొర్రెల కాపరి తన గొర్రెల గురించిన బ్యాక్గ్రౌండ్ పక్కాగా తనకు తెలుసు. తన దగ్గర ఒక 20 గొర్రెలు 30 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క గొర్రె గురించి అతని గురించి మీరు చెప్పండి చెప్తాడు. మీరు వెళ్ళి అతని దగ్గర కూర్చొని అడిగితే ఒక్కొక్క గొర్రె కూడా మరి తను డిస్క్రైబ్ చేస్తాడు. ఇదిగోండి ఈ గొర్రె ఇలాంటిదని మనకి మేబీ వినడానికి కొంచెం ఫన్నీగా కూడా అనిపించచ్చేమో. అట్లాగా మన మనుషుల గురించి డిస్క్రైబ్ చేసినట్టు, ఇదిగోండి అంటే మీకు ఒక 3 పిల్లలు ఉంటే మన పిల్లల గురించి ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇదిగోండి పెద్దోడు ఇలాగ ఉంటాడు, చిన్నోడు ఇలాగ ఉంటాడు, లేకపోతే అమ్మాయి ఇలా ఉంటుంది అన్నట్టుగా డిస్క్రైబ్ చేస్తామో, అలాగా ఒక గొర్రెల కాపరి తన దగ్గర ఉన్న గొర్రెల గురించి వివరించి డిస్క్రైబ్ ఎందుకు చేయగలడంటే హీ నోస్ కంప్లీట్లీ. వాటి గురించి కంప్లీట్గా, వాటి స్ట్రెంగ్స్, వాటి వీక్నెసెస్, వాటి యొక్క బలాలు బలహీనతలు 2 కూడా అతను తెలుసు. కాబట్టి అతడు చాలా ఈజీగా చెప్పగలుగుతాడు. ఇప్పుడు గొర్రెలకు మంచి కాపరి అయినటువంటి యేసయ్యకు మన గురించి కంప్లీట్గా తెలుసు, ఇన్ అండ్ అవుట్ అంతా కూడా ఆయనకు తెలుసు. హీ నోస్, హీఈస్ ది ఓమ్నిషియంట్ గాడ్. అన్ని కూడా సర్వం కూడా ఎరిగినటువంటి దేవుడు. మనందరి గురించినటువంటి అవగాహన ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 1:3లో, ఇన్ ఎఫెషియన్స్ 1:3 అక్కడ ఉంది, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తు యేసులో మనల్ని ముందుగా ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అని అక్కడ రాయబడి ఉంటుందండి. He has chosen us even before the foundation of the world. ఇప్పుడు మనం వాస్తవంగా ఆది కాండంలో చూసినప్పుడు దేవుడు మొదటిగా సృష్టిని చేస్తాడు కదండి. 6 రోజుల్లో సృష్టి చేసిన తర్వాత 7వ రోజు ఆయన విశ్రమించడం మనం చూస్తాం, రైట్? సో కాబట్టి ఆ సృష్టిలో మొట్టమొదటిగా అన్ని చేసుకుంటూ వస్తూ వెలుగును, మరి తర్వాత మరి నదులను, సముద్రాలు, మరి సూర్యుడు, చంద్రుడు, పక్షులు ఇవన్నీ కూడా చేస్తూ వస్తూ చివరికి మనిషిని చేశాడు, చివరికి ఆదామును చేశాడు.
అయితే చేసేటప్పుడు ఆ ఆర్డర్లో మనిషిని చివరిగా చేసి ఉండొచ్చేమో, కానీ సృష్టిని చేయడానికి డే 1 ఏదైతే ఆయన వెలుగు కలుగునుగా అని చెప్పాడో, ఆ వెలుగు సృష్టించడానికంటే ముందుగానే ఆయన మనస్సులో, ఆయన హృదయంలో ఎవరున్నారండి? మనుషులమైన మనమున్నాం. ఎందుకు? మనలో ఎవరి మిగతా అన్నీ కూడా ఆయన పోలికలో లేవు. మన వృక్షాలు తీసుకున్నా, నదులు, సముద్రాలను తీసుకున్నా, పక్షులను తీసుకున్నా, జంతువులు తీసుకున్నా, సూర్యచంద్ర గ్రహాలను తీసుకున్నా, నక్షత్రాలు తీసుకున్నా, అవేవి కూడా దేవుని పోలికలో లేవు. ఓన్లీ మనుషులమైనటువంటి మనమే ఆయన పోలికలో ఉన్నాం. కాబట్టి ఆయన పోలికలో ఉన్నటువంటి మనం ఆయన మనసులో మొట్టమొదటిగా ఉన్నాం. అయితే ఇవన్నీ చేసి మనకు నివాస యోగ్యంలో ఉండడానికి చేసి నెక్స్ట్ దేవుడు మనసును చేశాడు. సో అంటే దాని అర్థం ఏంటి? ఎంతగా ఆయన మన గురించి, అంటే మనుషులమైన మన గురించి ఆయన ఆలోచించాడో మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈ భూమి మీద అన్నీ కూడా ఎవరి కోసం చేశాడండి? ఎవరి కోసము? మనము, మన కోసం. అవి మనకు నివాస యోగ్యంగా ఉండాలి. ఈ వృక్షాలు, వాటి ద్వారా ఫలాలు మనం తినాలని, కూరగాయలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ కదండి, పంటలన్నీ పండడం, ఇవన్నీ కూడా మన రిసోర్సెస్. ఇప్పుడున్న రిసోర్సెస్ అన్ని కూడా ఎవరి కోసం? మన కోసం దేవుడు అని చేశాడు. అంటే అందుకే మ్యాన్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ క్రియేషన్. సో మన గురించి దేవుడు కంప్లీట్గా ఆయన తెలుసు. మన యొక్క భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్. తర్వాత మనం వెళ్తున్న ప్రతి పరిస్థితి కూడా ఆయన తెలుసు. ప్రస్తుతం మీరు కొన్ని ఏ పరిస్థితుల్లో వెళ్తున్నారు? అప్సా, డౌన్సా, ఎత్తులా, పల్లాల, సమస్యల, ఇరుకుల, శోధనల, బాధల, హీ నోస్ ఎవ్రీథింగ్. మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి కూడా హీ నోస్ దట్. యాజ్ ఎ గుడ్ షెపర్డ్, మంచి కాపరి తన గొర్రెలు కూడా వాటి స్వరాన్ని వింటాయి. అవి కూడా స్వరాన్ని వింటాయి. అవి మాట్లాడేటప్పుడు కూడా, అంటే అవి కొన్నిసార్లు మాట్లాడలేకపోవచ్చు, కొన్నిసార్లు జస్ట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆ ఎక్స్ప్రెషన్స్తోనే గొర్రెల కాపరి అర్థమైపోతుంది పరిస్థితి ఏంటో. అంటే అంతగా అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి రెండవదిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనకు మంచి కాపరి అన్నప్పుడు హీ నోస్ us కంప్లీట్లీ. ఓకే, నౌ వాట్ డస్ దట్ టెల్ యూ? ఇప్పుడు ఆయన మన గురించి పూర్తిగా ఎరుగును అనే విషయం మనకు ఏది ఇస్తుందంటే, ఏది కలుగచేస్తుంది? మనలో గొప్ప ధైర్యాన్ని కలుగచేస్తుంది. మీరు ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఓకేనా, ఈ ఒక్క ఆలోచన, క్రైస్ట్ నోస్ మీ కంప్లీట్లీ. క్రీస్తు ఒక మంచి కాపరిగా నా పరిస్థితిని, లేక నన్ను ఆయన పూర్తిగా ఎరిగి ఉన్నాడు అనే ఒక మాట మీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది కదండి. అవును, నా పరిస్థితి ఇలా ఉంది, అయితే నా దేవుడికి తెలుసు నా పరిస్థితి ఏంటో. ఈ పరిస్థితిలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు. లేక నేను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను, కాబట్టి నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ కన్ఫ్యూజన్ తీసివేసి ఒక క్లారిటీ దేవుడు ఇస్తాడు. లేకపోతే ప్రస్తుతం నేను ఒక డిస్కరేజ్మెంట్ కూడా వెళ్తున్నాను, నా పరిస్థితిని ఎరిగిన నా దేవుడు ఆయనకు నేను మొరపెట్టుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు నన్ను ఆ యొక్క డిస్కరేజ్మెంట్లో నుంచి నన్ను బయటకు తీసుకుని వచ్చి, లేక ఆ డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకుని వచ్చి నన్ను ఆయన బలపరుస్తాడు. నేను వీక్గా ఉన్నాను, అయితే నేను ప్రార్థించినప్పుడు నన్ను ఆయన బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు అనేది తెలుసు. అందుకే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, 2 Corinthians chapter 12 verses from 7 to 10, if you read, ఆయన కూడా చాలాసార్లు he felt weak or he felt sick or he felt some discouraging moments in life. ఆ పరిస్థితిలో ఏం చేశాడు? ప్రభుకు ప్రార్థన చేశాడు, ముమ్మారు మొరపెట్టాడు దేవుడికి. ఎందుకు? ఆయన తెలుసు నా పరిస్థితి ఇది, అయితే నా కాపరికి నా పరిస్థితి తెలుసు. కాబట్టి నేను ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు, ఆయన నాకు సమాధానం ఇస్తాడు. అందుకే ఆయన ప్రార్థించినప్పుడు చాలా అద్భుతంగా దేవుడు, ఇదిగో నా కృపని చాలు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ, రైట్. తర్వాత నీ యొక్క బలహీనతలో నా యొక్క బలము అది పరిపూర్ణం చేస్తుంది అని
దేవుడు చెప్పినప్పుడు దెన్ హీ వాస్ ఫైన్. పౌలు గారు అప్పుడు బలాన్ని పొందుకున్నాడు. కాబట్టి నా కాపరికి అన్నీ తెలుసు, సమస్తము తెలుసు, నా గురించి సమస్తం తెలుసు అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు ఇక మనం కూడా ఒక విధంగా చెప్పాలంటే నిశ్చింతగా మనం జీవించగలం, ధైర్యముతో మనం జీవించగలం, సమాధానంతో మనం జీవించగలం. రైట్. మూడో పాయింట్లోకి వెళ్దామండి. చదవండి. Christ gave himself for you. I am the good shepherd. The good shepherd lays down his life for the sheep. I lay down my life for the sheep. రైట్. యోహాను సువార్త 10:11 వచనాన్ని అలాగే 15 వచనాన్ని తెలుగులో చదువుతున్నానండి. 11 వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అలాగే 15 వచనం వర్స్ 15. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అని ఈ 2 వచనాల్లో ప్రభువారు చెప్తున్నారు. సో కాబట్టి యేసయ్య మనకు మంచి కాపరి అని చెప్పినప్పుడు ఆయన ఏదో కేవలము మాటలు చెప్పలేదండి. మాటల్లోనే తన ప్రేమను ఏదో మనకు వ్యక్తపరచడం ఆయన చేయలా. మరి ఎలా చేశాడు? క్రియల్లో దాన్ని చేశాడు. గొర్రెల కొరకు నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను. ఒక విధంగా మనందరూ కూడా పాపం చేసి మరి దాని ద్వారా వచ్చే శిక్షకు పాత్రులమై ఉండగా బైబిల్ చెప్తుంది పాపం ద్వారా వచ్చే జీతము మరణం. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఇప్పుడు ఆ యొక్క శిక్ష, ఆ పాప శిక్ష మనం అనుభవించాలి కదండి. ఎందుకు? మనం పాపం చేశాం కాబట్టి, మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నాం కాబట్టి, మనం దేవునికి వ్యతిరేకంగా మరి మనం జీవించాం కాబట్టి. అయితే ప్రభు ఎంత గొప్ప కాపరి అంటే, మంచి కాపరి అంటే, అందుకే ఎక్సలెంట్. మంచి అనేది సరిపోదని చెప్పాను కదండి. ఎక్సలెంట్, లేకపోతే ఆనరబుల్, లవ్లీ, వండర్ఫుల్, ప్రీ ఎమినెంట్ అని చాలా లోతైన అర్థాలతో కూడిన పదాలు ఆయన. ఎందుకంటే అందుకే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మనకు ఆయన రక్షణను ప్రసాదించడానికి తన లైఫ్ని ఆయన రిస్క్లో పెట్టాడు కదండి. సో ఏకంగా ఆయనే మన కొరకు త్యాగమై తన జీవితాన్ని మన కొరకే అర్పించాడు. సో తద్వారా ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం దాని ద్వారా? ఎస్, ట్రూలీ క్రైస్ట్ ఈజ్ ద గుడ్ షెపర్డ్. అంతే కదండి. కాబట్టి మంచి కాపరిని అన్నప్పుడు ఏదో నేను మంచి కాపరిని కేవలం మాటల ద్వారా చెప్పడం మాత్రమే కాకుండా, ఈ మంచి కాపరి ఏం చేశాడు? మరి మన కొరకై ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణను, సమాధానమును, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు ఈ గొప్ప కాపరి. దేవునికి స్తోత్రం. సో కాబట్టి నో ఫర్ షూర్ దట్ క్రైస్ట్ గేవ్ హిమ్సెల్ఫ్. క్రీస్తు తనను తాను మన కొరకై అర్పించుకున్నాడు. ఎంత మట్టుకు? టోటలీ 100%. ఇంకేది ఆయన ఉంచుకోలేకుండా, అందుకే చివరికి ఆఖరి రక్తపు బొట్టు వరకు కదండి, టిల్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ ద బ్లడ్ ఆయన మన కొరకే ఇచ్చారు. ఎవరైనా మనకు ఒకవేళ బ్లడ్ డొనేట్ చేయాలంటే ఎంత డొనేట్ చేస్తారండి? డాక్టర్స్ అడ్వైజ్ చేస్తే ఎంతో ఉంటుంది కదా, 400 ml ఆర్ సంథింగ్ మ్యాక్స్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఓన్లీ లిమిటెడ్ అంతే. కొంత మట్టుకే వాళ్ళు ఇవ్వగలరు, అంతేగాని వాళ్ళ కంప్లీట్ బ్లడ్ ఇవ్వగలరండి ఎవరైనా? ఎవరు ఇవ్వలేరు కదా. మరి ఎవరు ఇచ్చారు మన కొరకై? తన ఆఖరి రక్తపు బొట్టు వరకు తనలో ఉంచుకోకుండా యేసయ్యే మన కొరకు ఇచ్చాడు. దట్ ఈస్ వై ఈజ్ అ వండర్ఫుల్ షెపర్డ్ ఫర్ అస్. మన కొరకు ఆయన అంత గొప్ప కాపరి, ఆ గొప్ప కార్యాన్ని మన కొరకు ఆయన చేశారు. సో నేను కాపరి అని చెప్పినప్పుడు అందుకే నేను చెప్పాను, ఈ పని ఎవరు చేయగలరు? లోక సంబంధంగా గొర్రెల కాపరులు ఎవరు చేయలేరు. అఫ్కోర్స్ కొంతమంది డేర్ చేసి రిస్క్ తీసుకొని వాళ్ళ ప్రాణాన్ని పెట్టగలరేమో. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చదువుతాం, దావీదు యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఎస్ డేవిడ్ కూడా చెప్పాడు కదా, గొర్రెల కాపరి కదా. ఒకసారి గొర్రెలు తినడానికి ఎలుగుబంటి ఒకసారి వచ్చింది, ఇంకొకసారి సింహం వచ్చింది గొర్రెలు తినివేయడానికి. అలాంటప్పుడు ఇంకా ఆ ఎలుగుబంటిని చూసి, సింహాన్ని చూసి అతడేం పారిపోలేదు. అతడే ఇంకా చెప్పాలంటే ఫైట్ చేశాడు కదండి. ఫైట్ చేసి అంటే రిస్క్ తీసుకున్నట్టే.
ఆ మూమెంట్ లో అదే బలమైంది కాబట్టి సింహము ఎలుగుబంటి అతడు చనిపోవచ్చు కూడా ప్రాసెస్ లో. బట్ అక్కడ ఆ పరిస్థితిలో మరి అతడే గెలిచినట్టుగా మనం చూస్తాం. వాటిని గొర్రెలు కూడా విడిపించాడని కూడా మనం చూస్తాం. కాబట్టి అయితే కొంతమంది అలా ఉండొచ్చాము, కానీ ఈ లోక సంబంధంగా ఉండే అనేక మంది గొర్రెల కాపర్లు ఆ పని చేయలేకపోవచ్చు. అయితే ఎవరు చేయగలరు? కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. తన ప్రాణాన్నే మన కొరకు పెట్టేటటువంటి ప్రక్రియ ఈ లోక సంబంధమైన గొర్రెల కాపరు చేయలేనటువంటి కార్యం మన ప్రభు మన కొరకు చేయగలడు. అది మన ప్రభు యొక్క గొప్పతనం లేక మంచితనం అని చెప్పొచ్చు. అది మూడో విషయం అండి. త్వరగా 4వ పాయింట్లకు వెళ్దాం. చదవండి. మైక్ ఆన్ చేసుకుని టైం అవుతుంది. Christ called you and brought to himself. ఎస్, ఆ వచనం కూడా చదవండి. యోహాను 10:16. And I have other sheep that are not of this fold. I must bring them also, and they will listen to my voice. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. గమనించండి, ఆయన మనలను పిలిచాడు. క్రైస్ట్ కాల్డ్ యూ అండ్ బ్రాట్ యూ టు హిమ్సెల్ఫ్. ఇప్పుడు మరి మనం అక్కడ చెప్పారు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. అంటే ఆ కొన్ని గొర్రెలేమో ఆల్రెడీ ఆయన దొడ్డిలో ఉన్నాయి, ఆయన మందలో ఉన్నాయి. ఇక చాలా గొర్రెలు ఇంకా అవి బయట ఉన్నాయి, అవి ఇంకా రాలేదు. బహుశా గొర్రెల కాపరి పిలుస్తూ ఉన్నా ఆయన స్వరాన్ని ఆ గొర్రెలు వినట్లేదు. వింటున్నా కూడా వినబడుతున్నా కూడా వాటికి ప్రతిస్పందన, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో అవి కూడా ఇప్పుడు ఈ యొక్క దొడ్డిలోనికి రావాలి అనే ఒక ఆశ. అందుకే ప్రభు యొక్క వాంఛ ఏంటంటేనండి, ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటూ ఉన్నారు. ఏ ఒక్కరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే మనం చూస్తే పాత నిబంధనలు కూడా మనం చూస్తాం, ఆయన ఏ ఒక్కరు కూడా తమ యొక్క పాపములో అతిక్రమములో చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అయితే మరి ఆయన ఏం కోరుకుంటాడంటేనండి, వారు అటువంటి పరిస్థితుల నుంచి మారి మరి ప్రవర్తన మార్చుకొని వారు మంచిగా మారడం ద్వారా క్రీస్తు సంతోషిస్తాడు. తద్వారా క్రీస్తు సంతోషిస్తాడు. అందుకే మనకి యెహెజ్కేలు గ్రంథంలో ఒక వచనాన్ని మీకోసం చదివి వినిపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం మనం చూస్తే 18వ అధ్యాయము 23వ వచనం. ఎజీకియల్ చాప్టర్ 18:23. దుష్టులు మరణొందుట చేత నేనేమాత్రమైన సంతోషం కలుగునా, నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఎజీకియల్ చాప్టర్ 18:23. దట్ మీన్స్ ఈవెన్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ గాడ్స్ డిజైర్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది అంటారు ఓల్డ్ టెస్టమెంట్ లో గాడ్ చాలా క్రూయల్ గా ఉంటాడు, కొత్త నిబంధనలో దేవుడు చాలా మర్సిఫుల్ గా ఉంటాడు అన్నట్టుగా. అంటే పాత నిబంధన దేవుడు క్రూరంగాను, కొత్త నిబంధనలో కరుణామయుడిగా కనిపిస్తున్నాడని అయితే కాదండి. నో, గాడ్స్ యాటిట్యూడ్ లైక్ గాడ్స్ నేచర్ డజంట్ చేంజ్ వెదర్ ఇట్ ఈస్ ఓల్డ్ ఆర్ న్యూ టెస్టమెంట్. దీనికి ప్రూఫ్ ఏంటంటే ఈ వచనమే. సో అక్కడ ఏంటంటే పాత నిబంధనలోనే దేవుడు ఏం కోరుతున్నాడు, దుష్టులు అలాగ తమ దుష్టత్వంలో చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఈ అధ్యాయం అంతా కూడా వర్సెస్ 23 to 33. యాక్చువల్గా నాకు టైం లేదు కాబట్టి ఆ ప్యాసేజ్ అంతా చదవట్లేదు, మీరు తర్వాత చదవండి నోట్ చేసుకొని. ఎజెకియల్ చాప్టర్ 18:23 to the last verse 32 దాకా చదివితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు వారు రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు, వారి ప్రవర్తన మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో అంటే ఎవరైతే ఇంకా అన్య జనులు అదర్షిప్ అనుందో వారు జెంటైల్స్, అంటే అన్య జనులు, లేక ఆ విషయానికి వస్తే నామకార్థ క్రైస్తవులు, నామినల్ క్రిస్టియన్స్ అని మనం చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. ఏదో పేరుకి క్రైస్తవులుగా ఉన్నారు కానీ రక్షణ అయితే పొందలేదు కదండి. మారుమనసు అనుభవం అయితే వారికి లేదు కదా, మరి తిరిగి జన్మించిన అనుభవం అయితే వారికి లేదు కదా. కాబట్టి వాళ్ళందరూ కూడా అదర్షిప్ కిందకి వస్తారు, అన్యులు కానీ లేక నామకార్థ క్రైస్తవులు కానీ.
సో అటువంటి వారందరూ కూడా ఇంకా ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు ఈ ఫోల్డ్లోకి, నా యొక్క దొడ్డిలోకి రావాలి. సో కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే మనము ఆల్రెడీ దేవుని యొక్క స్వరాన్ని విని రక్షణ పొందినటువంటి మనము వీఆర్ ఇన్ ఎ వే బ్లెస్డ్ పీపుల్. ఎందుకంటే క్రైస్ట్ హస్ కాల్డ్ అస్ అండ్ బ్రాట్ అస్ టు హిమ్సెల్ఫ్. ఇప్పుడు మనము ఆయన యొక్క స్వరాన్ని వింటూ మనం ముందుకెళ్ళాలి. ఇంకొక వైపు ఏమో ఇంకా చాలా మంది ఆయన స్వరాన్ని వినని వారు కూడా ఉన్నారు. కాబట్టి వారు కూడా క్రీస్తు మాట్లాడుతుండగా ఆయన స్వరాన్ని విని వారు స్పందించి వారు కూడా ఈ దొడ్డిలోకి రావాలి అని మనం ఏం చేయాలి? మనము కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. ఎవరైతే ఇదివరకే రక్షణ పొందుకున్నారో, తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకున్నారు, ఇప్పుడు మనకు ఒక బాధ్యత. మనం రక్షణ పొందే సమయం ఇంకా అయిపోయింది అనుకుంటే కాదు. ఈ రక్షణలో మనం కొనసాగాలి. అంటే మనం వైపు ఆయన స్వరాన్ని వింటూ మన గొర్రెలు కాపరి చెప్పినట్టుగా నడుచుకోవాలి. రెండవదిగా ఈ దుడ్డిని కాని గొర్రెలు ఇంకా అనేకంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఆయన స్వరం విని రక్షణలోకి రావాలని వారి కోసం మరి మనం ప్రార్థన చేయాలి. అది ఇక్కడ 4వ పాయింట్కి అర్థం. ఓకే, 5వ పాయింట్ చదవండి. 5th పాయింట్ చదవండి. 5th పాయింట్ స్లైడ్ మీద Christ owns you and will never abandon you. ఓకే, ఆ వర్స్ కూడా చదవండి. జాన్ 10:14 వచనం నేను చదువుతున్నానండి. నేను గొర్రెల మంచి కాపరిని. తర్వాత వర్స్ 27, 27వ వచనం. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. I am the good shepherd. I know my own and my own know me. My sheep hear my voice. కాబట్టి 5వదిగా ఇక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని ప్రభు చెప్పినట్టు దాని అర్థం ఏంటంటే క్రైస్ట్ ఓన్స్ యూ అండ్ మీ అండ్ విల్ నెవర్ అబాండన్ యూ. అది మనం గుర్తుంచుకోవాలి. చాలా మంది ఈ లోకంలో వాళ్ళు వెళ్ళే కొన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో చాలా డిస్కరేజ్ అవుతూ ఉంటారు. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎలాగంటే నేను అనాథలాగా జీవిస్తున్నాను, ఐఎమ్ లైక్ అన్ ఆర్ఫన్, లేకపోతే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదని అన్నట్టుగా అటువంటి ఫీలింగ్స్లో వాళ్ళు జీవిస్తుంటారు. అయితే ఇక్కడ క్రీస్తు మనకు మంచి కాపరని చెప్పినప్పుడు హీ విల్ నెవర్ అబాండన్ అస్. అది అంటే ఆయన ఎప్పుడు మనల్ని విడువడు. అందుకే నేను నిన్ను విడువను, ఎడబాయని ఆయన వాగ్దానం చేశాడు. ఈ లోకంలో ఉన్న షెపర్డ్సే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో దావీదు ఆ పని కూడా చేయలేదు. ఆయన గొర్రెలు తిరివేయడానికి ఎలుగుబంటి సింహం వచ్చినప్పుడు మామూలుగా అయితే మరి కొంతమంది గొర్రెల కాపరులు వాళ్ళు కనుక భయపడేవారైతే భయపడి పారిపోతారు కదండి. అంటే గొర్రెలు విడిచిపెట్టి వాళ్ళు పారిపోతారు. వీటిని విడిచిపెట్టి అవి ఇంకా ప్రమాదానికి గురవుతాయి. కానీ అందుకే నేను చెప్పాను, ఈ లోకంలో ఉన్నటువంటి గొర్రెల కాపరులు అలా చేయవచ్చేమో, కానీ మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అనేటువంటి క్రీస్తు మాత్రం అది చేయడు. క్రీస్తు మాత్రం మనలను, అందుకే యోహాను సువార్త 14లో ఆయన ఏం చెప్పారు? నేను మిమ్మల్ని అనాథలనుగా విడువను అని చెప్పారు యోహాను సువార్త 14లో. సో కాబట్టి అది మనం గుర్తు తెచ్చుకొని ప్రభువుకు వందనాలు చెల్లించాలి. 6వ విషయం చదవండి. ఎవరైనా పర్వాలేదు, చదవండి. 6వ Christ gives you eternal life. Yes. యోహాను సువార్త 10:28 ప్రకారం మనం చూస్తే 28వ వచనం నేను చదువుతున్నాను. నేను వాడికి నిత్య జీవం ఇచ్చున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. అంటే గొర్రెలకు మంచి కాపరిగా యేసే మనకి ఏమి ఇచ్చాడండి? నిత్య జీవం అనే గొప్ప బహుమానం ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మనకి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఓకే, అది డబ్బులు కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఇంకేదైనా ఐటమ్స్ కావచ్చు, ఓకే, అవి మనకు శాశ్వతంగా ఉండవు. జస్ట్ కొంతకాలానికి అంతే వెళ్ళిపోతాయి కదండి, ఉండవు కదా. అయితే ఇప్పుడు యేసయ్య ఇచ్చిన గిఫ్ట్ మనకు ఇట్స్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం, ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఆ జీవాన్ని, అంటే దేవుడే కలిగి ఉన్నటువంటి ఆ జీవాన్ని మనకు ఆయన ప్రసాదించాడు. గొర్రెల కాపరిగా ఏం చేశాడు ఆయన మన కొరకు? ఆయన మన కొరకై చనిపోవడం ద్వారా వచ్చినటువంటి లాభం, ప్రయోజనం, మేలు ఏంటంటే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్.
సో దేవుని కృప ద్వారా నేను ఈరోజు నిత్య జీవాన్ని పొందుకున్నాం. క్రీస్తుని తెలుసుకోవడం ద్వారా, క్రీస్తుని మన యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, క్రీస్తుతో సహవాసం చేయడం ద్వారా ఈ నిత్య జీవానికి మనం పాత్రులయ్యాం. అది మనం తెలుసుకొని గ్రహించిన వారుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లించాలి. ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క నిత్య జీవాన్ని, ఆయన మంచి కాపరిగా ప్రభు మనకు దీన్ని అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. ఇక చివరిగా చదవండి 7వ పాయింట్. Christ guards you and Ah. will keep you forever. రైట్. యేసుక్రీస్తు మనకు మంచి కాపరిగా అని చెప్తున్నాను కదండి. సో దాని అర్థం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ కూడా మనలను భద్రపరిచి సంరక్షించే దేవుడై ఉన్నాడు. అదే మనం 28 చదువుకున్నాము. 29 కూడా ఇప్పుడు నేను చదువుతాను. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. కాబట్టి మనం ఇంకా ఆయన చేతుల్లో ఉన్నాం. రైట్, వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నామండి? ఇది జీవితం మనది కాదు. మనము లోకస్తుల చేతుల్లో లేము, లేక మన చేతుల్లో కూడా మనం లేము. దేవుని చేతిలో మనం వెళ్ళిపోయాము. సో ఎప్పుడైతే మనం ఆయన చేతిలోకి వెళ్ళిపోయామో, ఆయన హస్తాల్లోకి, ఆయన అధికారం క్రిందకి మనం వెళ్ళిపోయామో, దెన్ డెఫినెట్లీ వాట్ విల్ హ్యాపెన్, ఆయన మనల్ని భద్రపరుస్తాడు. మనకు ఎదురయ్యే మనకు తెలియదు ఎప్పుడు మనకి ఎటువంటి ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు మనకి ఎటువంటి మన మీద కుట్ర జరుగుతుంటుందో, లేక ఎప్పుడు ఎటువంటి విపత్తు జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి క్రీస్తుకు తెలుసు. ఎందుకంటే ఆయనే మనల్ని గాడ్ చేసే వ్యక్తి, ఆయనే మనల్ని భద్రపరిచే వ్యక్తి, ఆయనే మనల్ని సంరక్షించే వ్యక్తి, ఆయనే మనల్ని పోషించే దేవుడు. కాబట్టి ఇక ఆయన సమస్తము తెలుసు. ఎలాగైతే గొర్రెల అవసరాల గురించి ఎవరు తెలుసు? బాగా గొర్రెల కాపరి. కాబట్టి యేసయ్య మన కాపరి. కాబట్టి మన అవసరాలు ఏంటి, ఇప్పుడు మన అవసరాలు ఏంటి అనేది అన్ని విధాలుగా, అవి భౌతికమైనటువంటివి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు, ఎదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్, హీ నోస్ ఇట్. తండ్రిగా ఆయన మనకు మన ప్రతి అవసరమును తీరుస్తానని చెప్పారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీ 4:18లో క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత కలుసుకునబడును అని దేవుడు వాగ్దానం చేశాడు కదండి. కాబట్టి తండ్రికి ఆయన మనకున్న అన్ని అవసరాలు కూడా ఆయన కలుసుకునే దేవుడై ఉన్నారు. కాబట్టి ఆయన మనకు మంచి కాపరిని చెప్పినప్పుడు ఆయనే మనల్ని భద్రపరిచే దేవుడు, ఆయనే మనల్ని సంరక్షించే దేవుడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున. రైట్, ఈ విషయాన్ని మనము ధ్యానం చేస్తుండగా, కాబట్టి ఈ రోజున ఈ 7 సంగతులు మీతో పంచుకున్నాను. కాబట్టి ఈ 7 విషయాలు కూడా మనము దృష్టిలో ఉంచుకొని, దేవుడు మనకు మంచి కాపరినప్పుడు ఆయన ఎలాగున కాపరిగా ఉన్నాడు, కాపరిగా ఏం చేశారు గతంలో, ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో, ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తెరగాలి. అలాగే ఇక ముగింపులోకి సమయం అయింది కాబట్టి ముగింపులోకి వచ్చేద్దాం. నేను మొదట్లో అడిగానే కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలని ఇక్కడికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆయన మనకు మంచి కాపరి కాబట్టి హీఈస్ అవర్ లీడర్ అండ్ ఈజ్ అవర్ గైడ్. అప్పుడు మనం ఇప్పుడు ఈ లీడర్షిప్ కిందకి మనం రావాలి. ఇప్పుడు ఈ గైడెన్స్ కిందకి మనం ఇప్పుడు రావాలి. మంచి కాపరి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే మనల్ని లీడ్ చేస్తారు, అలాగే గైడ్ చేస్తారు. ఏ విషయంలోనే మనకి క్లారిటీ లేకపోతే ఆయనే మనకి ఒక క్లారిటీ దయచేసి తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడి ఆయన రైట్ వేలో మనల్ని నడిపిస్తారు. రెండవదిగా, మంచి కాపరినప్పుడు ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ, భద్రత, క్షేమము మనకు దేవుడిస్తాడు. అలాగే మనల్ని గురించిన పర్సనల్ నాలెడ్జ్ కంప్లీట్గా ఆయనకు తెలుసు. మనం ప్రార్థన చేయడానికంటే ముందుగానే మన అవసరాలు, మన పరిస్థితి తెలుసు. అందుకే దానికి తగినట్టుగా హీ విల్ ప్రొవైడ్ ద ప్రొవిజన్ అండ్ కేర్. మనకి ఎటువంటి సహాయం అవసరమో, ఎటువంటి ఆశీర్వాదం మనకు అవసరమో, ఆ కేర్ అనేది కూడా ఆయన మనకు చూపించే దేవుడై ఉన్నారు. ఇక తర్వాత నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా తన త్యాగపూర్వకమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. సాక్రిఫిషియల్ లవ్ ఈస్ దేర్. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. క్రీస్తుతో మనతో ఎలాగైతే ఒక వ్యక్తిగత సహవాసం ఆయన చేయాలనుకుంటున్నారో, ఆయన కలిగి ఉండాలనుకున్నారో, మనం కూడా ఇప్పుడు మన కాపరితో అటువంటి మంచి వ్యక్తిగత సహవాసాన్ని మనం కలిగి ఉండాలి.
ఇంకా అలాగే ఎవరైతే అంటే ఆయన కాకుండా ఇంకెవరైనా కావచ్చు ఈ లోకంలో సాతానుడు మనల్ని దారి తప్పించడానికి లేక మన మీద అటాక్ చేయడానికి ఎటువంటి క్రూర మృగాలైనా కావచ్చు, అంటే నాట్ ఫిజికలీ మనుషుల రూపంలో సాతానుడు మనల్ని మోసం చేయడానికి. ఎందుకంటే జస్ట్ యాక్చువల్గా 11th వర్స్ మనం మీరు స్టడీ చేస్తే కదా, గొర్రెలకు మంచి కాపరి నేను 11th లో ఉంది. జస్ట్ ఆ పై వాక్యాన్ని ఒక్కసారి చదివితే బహుశా అది చదివి మనం ముగించేద్దామండి. అది చాలా ఇంపార్టెంట్ వర్స్. దీని గురించి చెప్పాలంటే అది చదవాలి. మరి యోహాను 10:10లో ఇలా రాయబడి ఉంటుందండి, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతున్న మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పి నేను గొర్రెలకు మంచి కాపరి అని చెప్పారు. సో గొర్రెలకు మంచి కాపరి అని చెప్పినప్పుడు దానికంటే ముందు ఆయన దొంగల గురించి మాట్లాడారు. ఓకేనండి, దొంగలు ఎందుకు వస్తాడని, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. అంటే అక్కడ మరి సాతాను గుర్తుగా ఉంది. సాతానుడు మరి మనలను ఆత్మీయముగా మరి దేవునితో మనకున్న సహవాసమును దొంగతనం చేయడానికి, ఆత్మీయముగా హత్య చేయడానికి, ఆత్మీయంగా మన జీవితాన్ని అన్ని విధాలుగా నాశనం చేయడానికి వాడు వస్తాడు. సో కాబట్టి మనం అటువంటి అపవాదు నుంచి లేక దుష్ట హృదయంతో ఎవరైతే కలిగి ఉన్నారో మనుషుల లోకంలో, వారి నుండి కూడా ప్రభు మనల్ని భద్రపరిచే దేవుడై ఉన్నారు. వారి నుండి కూడా మరి ప్రభు మనల్ని భద్రపరుస్తారు. ఇక నేను చెప్పినట్టుగా ఇక ఆయన మనకు మంచి కాపరి కాబట్టి ఇక అప్లికేషన్ టు అవర్ డైలీ లైఫ్, మన యొక్క అనుదిన జీవితానికి గనక ఇది అన్వయించుకుంటే తప్పకుండా ఆయన మనల్ని ప్రతిరోజు కూడా ఆ రీతిగా కాపరిగా ఉండి నడిపించే దేవుడై ఉన్నారు. మనకు తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. మన ప్రతి అపాయం నుంచి, ప్రమాదం నుంచి తప్పించే దేవుడై ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఈరోజు ఒక డెసిషన్ కూడా తీసుకోవచ్చు. ఈరోజు మీరు ఏంటి ఆ డెసిషన్ అంటే, ఆయన ఎలాగైతే లైక్ హౌ హీస్ ఎ గుడ్ షెపర్డ్ టు అస్, వీ నీడ్ టు మేక్ ఎ డెసిషన్ దట్ వీ విల్ బీ గుడ్ షీప్ టు హిమ్. మనం కూడా మంచి గొర్రెలుగా మనం ఉండాలి ఆయనకు. రైట్, ఇప్పుడు దాకా నేను చెప్పింది ప్రభు మన పట్ల ఏ రీతిగా ఆయన కాపరిగా, మంచి కాపరిగా ఉన్నారు. ఇప్పుడు మన స్పందన ఏమై ఉండాలి? హౌ షుడ్ వి రెస్పాండ్ నౌ? వి ఆల్సో నీడ్ టు బి ఎ గుడ్ షీప్. అంతే కదండి. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మరి మనం వింటూ, ఆయనకు లోబడి, ఆయన స్వరాన్ని వింటూ, ఆయన నడిపించినటువంటి బాటలో, ఆయన చూపిస్తున్నటువంటి త్రోవలో మనం కూడా నడుచుకుంటూ ఆయనకు విధేయులై ఆయన చిత్తాన్ని జరిగించినట్టయితే అప్పుడు మనం మంచి గొర్రెలుగా మనం ఉండగలం. కాబట్టి ఈ రోజున మన స్పందన ఏమై ఉండాలంటే, లార్డ్ లైక్ హౌ యు ఆర్ ఎ గుడ్ షెపర్డ్ టు మీ, హెల్ప్ మీ టు బి ఎ గుడ్ షీప్. మీరు ఎలాగైతే నాకు మంచి కాపరిగా ఉన్నారో ప్రభువా, నేను కూడా మీకు మంచి గొర్రెగా ఉండాలని ఆశ నాలో ఉంది, నాకు సహాయం దయచేయి తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా మనం సహాయం చేస్తాడు. సహాయం చేసిన తర్వాత మనం ఎలా ఉంటామండి? యు విల్ బి ఎ గుడ్ షీప్. ఎస్, మనం అప్పుడు మంచి గొర్రెగా మనం ఉంటాం. అప్పుడు ప్రభు విషయంలో కానీ ఇతరుల విషయాల్లో కానీ మనము ఆ మంచి కాపరిని పోలి మరి మనం కూడా జీవించడానికి ప్రభువే మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఆల్రెడీ టైం 9:15 అయిపోయింది కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నానండి. ఒకవేళ ఎవరైనా కూడా 1 or 2 minutesలో ఏదైనా ఈరోజు మీరు విన్న వాటిలో నుంచి పంచుకోవాలనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్. పంచుకోండి, మైక్ ఆన్ చేసి పంచుకోవచ్చు. 1 or 2 minutesలో ఈరోజు మీరు విన్నటువంటి యొక్క టీచింగ్లో నుంచి దేవుడు మీతో మాట్లాడినటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా? ఉంటే పంచుకోండి. లేనట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. జిత్తు ఉన్నావా అక్కడ? Everything was so important, so interesting to listen, and so comforting that we have a good shepherd who's watching over us continuously. He understands, he cares, he is encouraging us in our walk with him. It is so comforting, Andy. The way you explained and put it is so
good. Thank you Thank so much for taking so much of pains to give it to us. We are so grateful to God for you. God bless you, Andy. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ దోస్ వర్డ్స్. ఇంకా అండి ఎవరైనా ఉన్నారా గ్రూప్లో? ఎవరైనా షేర్ చేయాలనుకుంటే మీరు 1 or 2 minutes లో షేర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మరి జిత్తు ప్రార్థన చేస్తాడు. నేను ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ముగించుకుందామండి. ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా మీకు వందనాలు యేసయ్య. నజరేయుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఘనమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మా కాపుగా ఉండాలని, మీరు మాకు ఇప్పుడు మీరు మమ్మల్ని పరిశుద్ధంగా ఉంచండి. అందుకు వందనాలు, స్తుతులు, వినిపించట్లేదండి. ప్రభా మరొకసారి తండ్రి, ఈ దినాన మీరు మా అందరితో ప్రభా మీరే మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా బయలుపరుచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా నైనా వారి జీవితంలో గ్రహించి, అయ్యా మరి మీరు మంచి కాపరి కాబట్టి మీ యొక్క అధికారం క్రింద మేమందరూ కూడా మీరు మమ్మల్ని నడిపించే మార్గంలో మీరు చెప్పినట్టుగా మేము నడుచుకోవడానికి మీకు అన్ని విషయాలను విధేయత చూపించి ప్రభువా, మీ చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించి మీరు ఎలాగైతే మంచి కాపరిగా ఉన్నారో మేము కూడా అలాగో మంచి గొర్రెలుగా ఉండడానికి కూడా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి మీరు ఈ దినాన మాతో చెప్పినటువంటి యొక్క 7 సత్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ విషయాలను మా యొక్క అనుదిన జీవితంలో ప్రతిదినం కూడా వాటిని ధ్యానించుకుంటూ మా జీవితాలకి అన్వయించుకుంటూ మా యొక్క అనుదిన జీవితంలో అయ్యా మరి మీ కొరకై జీవించే కృప మా అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి తండ్రి, ఇలాగున ఎవరైతే ఈ దినాన ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాస్ గ్రూప్లో ఉన్నారో ప్రతి బిడ్డను, వారిని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా ఏవైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు కలిగి ఉంటే వారిని ప్రభువా మీరు దర్శించమని, అయ్యా మీరు వారి ప్రార్థన ఆలకించి వారికి కావలసిన జవాబును దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా యొక్క ఫెలోషిప్ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. రాబోయే దినాలు ఇంకా ఎవరైతే మీ చిత్తంలో, ఏర్పాటులో, సంకల్పంలో ఉన్నారో ఆ బిడ్డలను కూడా అయ్యా మీరు నడిపించి మేము అందరూ కలిసి ఒక ఆత్మీయ సహవాసంగా క్రీస్తులో ఎదుగుచు అయ్యా ఇంకా అనేక మందికి మేము దీవెనకరంగా ఉండే కృప మాకు అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేవిడి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Thank you, Pastor గారు. వెల్కమ్ అండి. Thank you so much. లెట్స్ ఆల్ Thank you so much, Andy.